సంఖ్యాకాండం 10వ అధ్యాయం మనకేం చెప్తుందంటే, అరే బాబు, రెండవ సంవత్సరం 20వ తేదీన వీళ్ళు సీనాయి నుండి ప్రయాణం చేశారు అని మనకు చెప్తుంది. ఎన్నోది? 10వ అధ్యాయం. మీరు 10వ అధ్యాయానికి వచ్చిన తర్వాత నెక్స్ట్ మీరు 20వ అధ్యాయానికి రండి. 20వ అధ్యాయం. 20వ అధ్యాయానికి వచ్చేటప్పటికి మనకి తేదీ చాలా ఎక్కువగా కనపడుతూ ఉంటది. అది కూడా మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. మొదటి నెల యందు అంటాడు చూడండి. 20వ అధ్యాయం ప్రారంభంలోనే మొదటి నెల యందు అని ప్రారంభమైంది 20వ అధ్యాయం. జాగ్రత్తగానండి. చాలా జాగ్రత్తగానండి సుమా. మనకి 10వ అధ్యాయం ఏమో రెండవ సంవత్సరం అని అనింది. 10వ అధ్యాయం వచ్చేటప్పటికి రెండవ సంవత్సరం అని అనింది. 20వ అధ్యాయం వచ్చేటప్పటికి మాత్రం మొదటి నెల యందు ఇశ్రాయేలీయుల సర్వ సమాజము సీను అరణ్యమునకు రాగా ప్రజలు కాదేశులో దిగిరి. అక్కడ మిరియాము చనిపోయి పాతి పెట్టబడింది. ఇక్కడ మనకి జాగ్రత్తగానండి. సంఖ్యాకాండం 20వ అధ్యాయంలో మనకి మొదటి నెల యందు అని ఉంది. ఏ మొదటి నెల యందు? ఇందాక మీరు చూసినటువంటి 10వ అధ్యాయంలో ఈ రెండవ సంవత్సరం రెండవ నెల అన్నాడు. రెండవ సంవత్సరంలో ఉంది. 10వ అధ్యాయం క్యాలెండర్ రెండవ సంవత్సరంలో ఉంది. 20వ అధ్యాయం క్యాలెండర్ వచ్చినప్పటికి మొదటి నెల అన్నాడు. ఏ సంవత్సరం చెప్పల. మొదటి నెల అన్నాడు. ఏ సంవత్సరం చెప్పల. అంతే కదా. ఇక్కడ ఏమని చెప్పాడు? మొదటి నెల అంటే దేనిలో మొదటి నెల? మూడో సంవత్సరంలో మొదటి నెల, 4లో మొదట, లేదంటే 10లో మొదట, 20లో మొదట, 30లో మొదట, ఈ దేనిలో మొదటయ్యా? దేనిలో మొదటి నెల? సంఖ్యాకాండంలో చెప్పలేదు మనకది. కానీ ఒక క్లారిటీ ఇచ్చాడు. మొదటి నెలలో ఏం జరిగిందో చెప్పాడు. అది ఏ సంవత్సరం అనేది ఇప్పుడు మనం తేలుద్దాం. మిరియాము చనిపోయి పాతి పెట్టబడిందట. అంటే ఫస్ట్ మాసంలో మిరియాం చనిపోయి పాతి పెట్టబడిందట. అదే 20వ అధ్యాయంలో మనకి అహరోను కూడా చేర్చబడి చనిపోయాడట. అంటే 2 శవాలు మనకు కనపడుతున్నాయి. 2 చావులు మనకు కనపడుతున్నాయి 20వ అధ్యాయం. ఒక చావు మిరియాం చావు, రెండో చావు అహరోను చావు. ఓకే, వీళ్ళిద్దరి చావులు ఎప్పుడు జరిగినాయి అంటే మొదటి నెల అని చెప్తుంది సంఖ్యాకాండం. ఓకే, మొదటి నెల ఓకే. ఏ సంవత్సరం? అది సంఖ్యాకాండం చెప్పలా. దీని గురించినటువంటి వివరణ మోషే గారు ద్వితీయోపదేశ కాండంలో ఇస్తారు. ఓకేనా? మోషే గారు ఎక్కడ ఇస్తారు? ద్వితీయోపదేశ కాండంలో ఇస్తారు. ఒకసారి మనందరం కూడా ద్వితీయోపదేశ కాండాన్ని చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఓకే, ద్వితీయోపదేశ కాండంలో ఆయన అహరోను ఎక్కడ చనిపోయాడు, అహరోను ఎప్పుడు చనిపోయాడు, మనకి ద్వితీయోపదేశ కాండంలో చాలా క్లియర్ గా రాస్తాడు. చూద్దాం. నేను దాన్ని ఇక్కడ చేర్చానా చేర్చలేదా అని చూద్దాం. మేబీ చేర్చలేదు. నేను 40వ సంవత్సరంలో అంటే మీకు చాలా ఆసక్తిగా ఉంటది. కొన్ని సంఖ్యాకాండంలో ఇవ్వబడిన ఎన్నో విషయాలు, సంఖ్యాకాండంలో పేర్కొనబడని ఎన్నో విషయాలు మనకి ద్వితీయోపదేశ కాండంలో మోషే క్లారిటీ ఇస్తూ ఉంటాడు మనకి. మోషే అనేక విషయాలను మన క్లారిటీ ఇస్తూ ఉంటాడు. ఎక్కడ క్లారిటీ ఇస్తుంటాడు అని అంటే 10వ అధ్యాయంలో క్లారిటీ ఇస్తూ ఉంటాడు. ఒక్క నిమిషం వెయిట్ చేయండి, నేను దాన్ని ట్రేస్ చేస్తున్నాను. మొత్తం 6 మలుపులుగా మీరు అర్థం చేసుకోండి. మీకు నేను ఇచ్చేటువంటి సజెషన్ ఏంటంటే, మీకు నేను చెప్పేటువంటి విషయం ఏంటంటే, మొత్తం సంఖ్యాకాండాన్ని 6 మలుపులుగా మీరు తీసుకోండి. ఇలా మనకి సంఖ్యాకాండం 33వ అధ్యాయానికి కూడా ఒకసారి వద్దాం. ద్వితీయోపదేశ కాండంలో ఉన్నటువంటి అదే మాటని సంఖ్యాకాండం 33వ అధ్యాయము 28కి ఒకసారి రండి.
సంఖ్యాకాండము ఎక్కడాగే మనం ఇందాక ఇక్కడ ఆగాం కదా. సంఖ్యాకాండం 33:28 కూడా రండి. మీకు ఇక్కడ క్లారిటీ ఇచ్చాడు. మొదటి నెలలో అహరోను చనిపోయాడు అని ఉంది కదా. ఆ మొదటి నెలలో అహరోను ఎప్పుడు చనిపోయాడో 33వ అధ్యాయము 38లో చెప్పాడు. 38లో చెప్పాడు. కాస్త ఓపికగా వినండి, కాస్త జాగ్రత్తగా వినండి. సంఖ్యాకాండంలోని ఎన్నో విషయాలు మనం అర్థం చేసుకుంటానికి ప్రయత్నం చేద్దాం. యెహోవా సెలవిచ్చిన ప్రకారము యాజకుడైన అహరోను హోరు కొండ ఎక్కి ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన 40వ సంవత్సరము అన్నాడు. చూడండి ఇక్కడ, అది ఎన్నో సంవత్సరం అంట? ఐగుప్తులో నుండి బయలు వచ్చిన 40వ సంవత్సరం. 40వ సంవత్సరం అంటే 40/5. 40వ సంవత్సరం 5వ నెల. మీరు జాగ్రత్తగా ఆలకించండి. ఇక్కడేమో 10వ అధ్యాయంలోకి వచ్చినప్పటికేమో, ఇదిగోండి 10వ అధ్యాయంలో వచ్చినప్పటికేమో 2/20 అన్నాడు. 2/20 మీన్స్ వాళ్ళ ఐగుప్తులో నుంచి వచ్చినటువంటి 2వ సంవత్సరం 2వ నెల. ఓకేనా? ఇది 2/20 అంటే సంఖ్యాకాండం 10వ అధ్యాయం 2/20లో ఉంది. సంఖ్యాకాండం 20వ అధ్యాయంలోనేమో మొదటి నెల అని అన్నాడు, కానీ సంవత్సరం చెప్పలేదు. 26వ వచనంలో అహరోను చావు గురించి అయితే చెప్పాడు మనకి. 33వ అధ్యాయంకి వచ్చినప్పటికి మొదటి నెల అంటే ఏ మొదటి నెల రా బాబు అంటే 40వ సంవత్సరం 5వ నెల అన్నాడు. అంటే గట్టిగా మాట్లాడాలంటే 20వ అధ్యాయం ఎప్పుడు జరిగిందంటే 40/1 మరియు 40/5. ఇదిగోండి ఇలా. అంటే మనకి 10వ అధ్యాయంలో 2/20 అని ఉంది. 10లోనేమో 2/20 అని ఉంది. 20వ అధ్యాయంకి వచ్చినప్పటికేమో 40/5 అని ఉంది. అంటే మొత్తం ఎన్ని సంవత్సరాలు గడిచింది మనకి ఇక్కడ 10వ అధ్యాయానికి 20వ అధ్యాయానికి మధ్య? ఇదిగోండి, ఈ 2 - 40 కొట్టండి, ఎంత? 38 ఇయర్స్. ఇది అర్థమైందా మీకు? అంటే సంఖ్యాకాండం 38 సంవత్సరాల చరిత్రని ఎందుకంత బలంగా నేను చెప్తున్నాను అని అంటే, నా లెక్క ఇది. 10వ అధ్యాయంలోనేమో 2వ సంవత్సరం అన్నాడు. 20వ అధ్యాయంలోనేమో అహరోను చనిపోయాడు అన్నాడు. కానీ అహరోను ఎప్పుడు చనిపోయాడని 33వ అధ్యాయంలో మాట్లాడాడు. 38లో 33వ అధ్యాయం 38లో ఏమన్నాడంటే 40వ సంవత్సరం అని చెప్పాడు. అంటే 10వ అధ్యాయం వచ్చినప్పటికేమో 2వ సంవత్సరం, 20వ అధ్యాయంకి వచ్చినప్పటికేమో 40వ సంవత్సరం. అంటే 2వ సంవత్సరానికి 40 సంవత్సరాల నుంచి కనుక తీసేస్తే మొత్తం 38 సంవత్సరాల చరిత్ర జస్ట్ 10 అధ్యాయంలోనే మనకు కనపడుతుంది. సంఖ్యాకాండం 10 నుంచి 20 మధ్యలోనే 38 సంవత్సరాల చరిత్ర అయిపోయింది. ఏమీ లేదు ఇంక ఎక్కువ. అంటే 38 సంవత్సరాల చరిత్ర జస్ట్ 10 అధ్యాయంలో లేపడేశాడు దేవుడు. అందుకే సంఖ్యాకాండం 38 సంవత్సరాల చరిత్ర అన్న సంగతి మీకు అర్థమైందా, అర్థం కాలేదా? నాకు కామెంట్ చేయండి. మార్నింగ్ బ్యాచ్ అండ్ నైట్ బ్యాచ్ ఏ లెక్క ప్రకారం మనం మాట్లాడుతున్నాం దీన్ని? ఎస్ బ్రదర్ జ్యోతి, వెరీ గుడ్ అమ్మా. ఎస్ అన్న వినయ్ కుమార్, ఎస్. ఓకే కదా, క్లారిటీ వచ్చింది కదా మీకు? క్లారిటీ వచ్చింది. రైట్. ఓకే, ఈ క్లారిటీతో మీరు ఉండండి. మీకు నేను ఇచ్చేటువంటి సజెషన్ ఏంటంటే, సంఖ్యాకాండాన్ని అధ్యాయాల వారీగా కాకుండా 6 మలుపులు అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? 6 మలుపులు అని గుర్తుపెట్టుకోండి. ఏంటి సార్ 6 మలుపులు అంటే ఏంటి సార్ అంటే, ఏం లేదు. మొత్తం సంఖ్యాకాండం మీకు గుర్తుండాలంటే 6 రకాల మలుపులు మీకు గుర్తుంటే సంఖ్యాకాండం మొత్తం మీకు అర్థమైపోతుంది. 6 మలుపులు అంటే 6 రకాల కర్వ్స్ వాళ్ళ ముందు ఉన్నాయి. 6 టర్న్స్ వాళ్ళకి మనకు కనపడుతుంటాయి సంఖ్యాకాండం. ఓకే, ఏంటి 6 రకాలు? 6 రకాలంటే ఏంటంటే, ఇదిగోండి ఇలా మొత్తం సంఖ్యాకాండం ఈ 6 మలుపులతో ఫిల్ అయిపోయింది. ఏంటంటే, ఒకటి
10వ అధ్యాయం వచ్చేటప్పటికి సీనాయి నుండి ప్రయాణం చేయడం అనేది 10వ అధ్యాయంలో మనకు ప్రారంభమైంది. దాదాపుగా 1.5 ఇయర్ పాటు వీళ్ళు సీనాయి పర్వతం దగ్గరే ఉన్నారు. దాదాపుగా సీనాయి పర్వతం చుట్టుపక్కలే వీళ్ళు దాదాపుగా 1 ఇయర్ అరౌండ్ వీళ్ళు అక్కడే ఉన్నారు. ఈ రాతి పలకలు తెచ్చుకోవటం, వీళ్ళకి ప్రత్యక్ష గుడారం ఎలా కట్టాలో చెప్పటం, ఇదంతా సరిపోయింది వీళ్ళకక్కడ. సో వీళ్ళు సీనాయి పర్వతం దగ్గరే ఉంటారు. సంఖ్యాకాండం 10వ అధ్యాయం దాకా కూడా వీళ్ళు సీనాయి దగ్గరే ఉంటాడు. సంఖ్యాకాండం 10వ అధ్యాయం దాకా కూడా వీళ్ళు ఇంకా సీనాయి దగ్గరే ఉంటారు. ఓకే, ఫస్ట్ టైం సంఖ్యాకాండం 10వ అధ్యాయం నుంచి 11 రోజులు ప్రయాణం చేసి కాదేశ్ బర్నయాకు వస్తారు. ఎక్కడికి వస్తారు? ఇదిగోండి, సినాయి పెనిన్సులా. ఇది వి షేప్. మీరు గతంలో మ్యాప్లు గీశారు. మ్యాప్లు గుర్తున్నాయా, మర్చిపోయారా? గుర్తున్నాయి కదా. సినాయి పెనిన్సులా ఏంటి సార్ ఈ సినాయి పెనిన్సులా అంటే? ఇదిగోండి, మౌంట్ సినాయి కరెక్ట్ గా వి షేప్ లో ఇక్కడ ఉంటది కింద. మౌంట్ సినాయి కరెక్ట్ గా వి షేప్ లో ఇక్కడ ఉంటది. రైట్. దీన్ని పర్టికులర్ గా ఒక ప్రాంతాన్ని మౌంట్ సినాయి అంటారు. ఇది ఒక్క కొండ కాదు, కొన్ని కొండల సమాహారం. ఇదంతా కొండల సమాహారం మొత్తాన్ని కలిపి హోరేబు అంటారు. రెండిటికి తేడా ఉంది. మీరు బైబిల్లో హోరేబు అనే మాట విన్నారా? వింటే కామెంట్ చేయండి. హోరేబులో ఆయన వారికి ప్రత్యక్షమాయను కదా. వెరీ గుడ్. హోరేబు సీనాయి కొండ రెండు వేరు వేరు అని చెప్పలేము, రెండు ఒకటని చెప్పలేము. ఓకేనా? ఏంటి సార్ రెండిటికి తేడా అని అంటే, మీకు ఒక తేడా చెప్తే మీకు మేబీ అర్థమైతేమో రెండిటికి తేడా. 7 కొండలు, తిరుమలగిరి, ఈ రెండిటికి మధ్య ఉన్న తేడా మీకు అర్థమైతే హోరేబుకి సీనాయికి అర్థమైంది. ఇప్పుడు 7 కొండలు అంటే అర్థం ఏంటి చెప్పండి? 7 కొండలు, మీరు ఎక్కడ విన్నారు ఈ పదాన్ని? 7 కొండలు అనే పదాన్ని మీరు ఎక్కడ విన్నారు? కామెంట్ చేయండి, ఎక్కడ విన్నారు మీరు? వెరీ గుడ్, వెరీ గుడ్ కదా. తిరుపతి. 7 కొండలు అనే కొండల్లో తిరుమల అనేది ఒక కొండ. అర్థమైందా? 7 కొండలన్నీ తిరుమల కాదు. 7 కొండలన్నీ తిరుమల కాదు. 7 కొండల్లో తిరుమల ఉంది. తిరుమలగిరి అంటాం. సప్తగిరి, తిరుమలగిరి. ఓకే, సప్తగిరి అని మనకు చిన్నప్పుడు ఛానల్ కూడా ఒకటి వచ్చేది. సప్తగిరి అంటే 7 కొండలు, తిరుమలగిరి అంటే 7 కొండలు ఒక కొండ. ఇది మీకు అర్థమైతే 7 కొండలు అనేది ఎలాంటి పేరు, హోరేబు అనేది అలాంటి పేరు. తిరుమలగిరి అనేది ఎలాంటిదో, సీనాయి అనేది అలాంటిది. అర్థమైందా? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు క్లారిటీగానే ఉందా? రైట్. ఇదిగోండి, ఇవన్నీ కలిపితే హోరేబు అంటారు. ఇవన్నీ సమూహాలన్నిటి కలిపి హోరేబు అంటారు. ఆ సమూహాల్లో ఒక పర్టికులర్ కొండని సీనాయి అంటారు. ఇక పర్టికులర్ కొండని సీనాయి అంటారు. అంటే సీనాయి అనేది హోరేబులో ఒక భాగం. హోరేబు అంటే కొండల సమాహారం. అది ఓకేనా? ఎందుకంటే మనకి నల్లమల్ల కొండలు ఎలాగైతే ఉంటాయో వాళ్ళకి అలా ఉంటాయి. మనకి వెస్టర్న్ ఘాట్స్ అంటారు కదా, అలాగా. ఇదిగోండి, కొండల సమూహారం మొత్తాన్ని కలిపి హోరేబు అంటారు. ఆ కొండల సమూహారంలో ఒక పెద్ద కొండ అయినటువంటి దాన్ని పర్టికులర్ గా సీనాయి అంటారు. ఓకే, సీనాయి హోరేబులో భాగం, కానీ హోరేబు సీనాయిలో భాగం కాదు. చెప్పాక తిరుమలగిరి సప్తగిరిలో భాగం, కానీ సప్తగిరులన్నీ తిరుమలగిరి కాదు. అంతేనా? హోరేబు అనేది మొత్తం పర్వత శ్రేణి. మౌనిక అవునా? సీనాయి అనేది ఆ పర్వత శ్రేణిలో పర్టికులర్. ఓకేనా? క్లారిటీగా అర్థమైందా మీకు ఇది? సో మీకు ద్వితీయోపదేశ ఖండాలైన హోరేబులో ప్రత్యక్షం అంటాడు, మళ్ళీ సీనాయి అంటాడు. హోరేబు సీనాయి ఏంద్ర బాబు కన్ఫ్యూజన్ అర్థం కాదు. కొంతమంది హోరేబే సీనాయి హోరేబు అనుకోని కూడా వాళ్ళు ఉంటారు మళ్ళా. అంతేనా? హిమాలయ పర్వత శ్రేణి. వెరీ గుడ్ చిన్న. హిమాలయాలు ఎలాంటిది, దానిలో ఎవరెస్ట్ ఎలాంటిది, అలాగే. హిమాలయాలు మీన్స్ హోరేబు, ఎవరెస్ట్ అనే ఓ పర్టికులర్ మౌంటైన్ మీన్స్ సీనాయి, అలా. ఓకే, వెరీ గుడ్. సో మీరు ఇది గుర్తుపెట్టుకోండి. ద్వితీయోపదేశ కాండంలో ఎక్కువ హోరేబు అంటాడు మోషే. ద్వితీయోపదేశ కాండంలో ఎక్కువ హోరేబు అంటాడు. సంఖ్యాకాండంలో ఎక్కువ సీనాయి అంటాడు. రెండింటికి కన్ఫ్యూజ్ కామకండి. రెండు ఒకటి కాదు, అందుకని రెండు వేరు వేరు కాదు.
హోరేబ్ అనేది సమూహాలు, మొత్తం పర్వతాల సమూహం. సీనాయి అనేది ఒక పర్టికులర్ పర్వతం. ఓకే, అది మీ క్లారిటీ పెట్టుకోండి. ఓకేనా? ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు వీళ్ళు ఇక్కడ మనం ఎక్కడి దాకా వచ్చాం? 6 మలుపుల దగ్గరికి వచ్చాం కదా. రైట్. ఫస్ట్‌ది ఏందంటే ఫస్ట్ 10వ అధ్యాయంలో ఏముంటదంటే సీనాయి పర్వతం నుంచి వీళ్ళు బయలుదేరిన సందర్భం ఉంటది. ఓకే. కరెక్ట్‌గా 11 రోజుల తర్వాత చాలా దగ్గరకు వచ్చేస్తారండి. 11 రోజుల తర్వాత సీన్ కట్ చేస్తే కాదేశ్‌లో ఉంటారు. కాదేశ్. మనకిక్కడ 2 ఎడారులు లేదంటే 2 అరణ్యాలు కనపడతాయి. ఒకటి సీను అరణ్యం, సీనాయి అరణ్యం. 2 పారాను అరణ్యం. ఈ 2 పేర్లు విన్నారా మీరు? సీనాయి అరణ్యం, పారాను అరణ్యం. 2 పేర్లు విన్నారా మీరు? సీనాయి, పారాను 2 విన్నారు కదా. ఏంటి సార్ మాకు సీనాయికి, పారానికి తేడా ఏంటి సార్ అంటే, సీనాయికి, పారానికి ఉన్నటువంటి ఒక తేడా మీకు చూపిస్తాను. జాగ్రత్తగా వినండి. ఓకే. ఇదిగోండి. ఈ వి షేప్ ఉంది కదా, మీకు ఈ వి షేప్ ఉంది కదా. వి షేప్ లో ఈ యెల్లో కలర్ భాగం వరకు ఉన్నదాన్ని సినాయి అరణ్యం అంటారు. సినాయి కొండ ఉంటది కాబట్టి సినాయి అరణ్యం అంటారు దీన్ని. ఆ పైన కాస్తంత బ్రిక్ కలర్ లో ఉంది చూసారా, బ్రిక్ ఇటుక కలర్ లో, అది పారాను అరణ్యం. కింద సీనాయి అరణ్యం, ఇక్కడ దాకేమో సీనాయి అరణ్యం, ఇక్కడి నుంచి ఏమో పారాను అరణ్యం. ఈ పారాను అరణ్యమే తీసుకెళ్లి నెగెబు ఎడారిలో గెలుస్తుంది చివరికి పైన దక్షిణంలో. నెగెబ్ డిజర్ట్ అంటారు కదా. మీకు గతంలో ఒక మాట చెప్పారు. ఏమాట? బెర్షబా. బెర్షబా అంటే మీకు ఏమని చెప్పాను గుర్తుందా? గుర్తున్న వాళ్ళు కామెంట్ చేయండి. బెర్షబా అంటే నేనేమని చెప్పా? గుర్తుందా? మర్చిపోయారు. బెర్షబా ఎడారికి ఒక లింక్ చెప్పాను నేను. బావులు అనేది ఓకే తల్లి, అది కాదు, ఇంకొకటి చెప్పాను నేను. అదే చెప్తున్నా. బెర్షబాకి ఎడారికి ఉన్న ఒక లింక్ చెప్పా. బెర్షబా అనేది గేట్వే. బెర్షబా అనేది గేట్వే. ఆ బెర్షబా దగ్గర నుండి వెరీ గుడ్ సింధు, వెరీ గుడ్ తల్లి, సింధు కరెక్ట్ గా చెప్పింది. బెర్షబా అనేది గేట్వే. దేనికి గేట్వే? ఎడారికి. అంటే అక్కడి నుంచే మనకి ఎడారి ప్రారంభం అయితే, అక్కడి నుంచి ప్రారంభం అయితే అది కిందకి పారానుగా మారిద్ది. పారానరని కింద ఇంకా దట్టంగా మారి సీనాయిగా మారింది. ఇదిగోండి ఇక్కడ కణాన్ ఉంది చూసారా. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి మనకి ఇక్కడ ఇదిగోండి ఈ కణాన్ అనేటువంటి ఈ ప్రాంతంలో ఇక్కడ మనకి బీర్షబా ఉంటుంది. బీర్షబా నుంచి నిదానంగా ఎడారి పెరిగి పారాన్ అయింది. ఇక్కడి నుంచి ఇంకా పెరిగి సీనాయి అయింది. ఇలాగనమాట. నల్లమల్ల అడవులు ఎలాగో అలాగా మనం ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతో పిలుచుకుంటూ ఉంటాం కదా, ఆ టైప్. సో మీకు హోరేబుకి, సీనాయికి, పారానికి, సీనాయికి తేడా అర్థం కావాలి. అర్థమైందా? సీనాయికి, పారానికి, హోరేబుకి, సీనాయికి తేడాలు అర్థమైనాయా మీకు? బైబిల్లో అర్థమైనాయి కదా. వెరీ గుడ్. ఇది మీరు దృష్టిలో పెట్టుకోండి. కాదేశ్ బర్నేయ అనేది సీనాయిలో ఉండదు, పారాన్లో ఉంటుంది. ఎక్కడ ఉంటది? కాదేశ్ బర్నేయ అనేది మంచి నీళ్లు కలిగినటువంటి ప్రాంతం. అది కాదేశ్ బర్నేయాలో స్ప్రింగ్స్ ఎక్కువ ఉంటాయి. ఈ ఎడారి మొత్తంలో స్ప్రింగ్స్ ఎక్కువ ఉండేది కాదేశ్ బర్నేయాలో. ఓకే. ఈ సీనాయి దగ్గర నుండి ఈ కాదేశ్ బర్నేయాకి జస్ట్ 11 రోజుల్లో వీళ్ళు వచ్చేసారు. ఎక్కువ రోజులు పట్ల, జస్ట్ 11 రోజుల్లో వీళ్ళు వచ్చేసారు కాదేశ్ బర్నేయాకి. ఓకే. జస్ట్ 11 రోజుల్లో వచ్చేసారు. అంటే చాలా షార్ట్ కట్. ఇదిగో నెక్స్ట్ కణానే ఇక. నిన్న మీకు ఏమని చెప్పానంటే, నిన్న మీకు ఎక్కడ దాకా వచ్చి ఆపానంటే మీకు, వీళ్ళు ముందు కాదేశ్ బర్నేయాలు ఆగుతారు అన్న దగ్గరికి వచ్చి ఆపా. మీకు అర్థం కావటం కోసం నేను బిట్లుగా చెప్తున్నాను. మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అయితే నిన్న మీకు ముద్దు గుర్తు చెప్పాను. ముద్దు గుర్తు ఏమని చెప్పానంటే, వీళ్ళు ఎవరు కాదేశ్ బర్నేయాలో ఆగుతారని చెప్పా. ఫైనల్ గా మీకు అక్కడి నుంచి కదలదని చెప్పా కదా, ఒక ముద్దు గుర్తుగా పెట్టుకోండి అంతే. కానీ కాదేశ్ బర్నేయాలోనేమి ప్రత్యేకంగా టెంట్లు వేసుకొని 38 ఏళ్ళేమో వాళ్ళు బతకల. మరలా చెప్తున్నాను. క్లాస్ జాగ్రత్తగానండి. 130 మంది ఉన్నారు, మీరందరూ జాగ్రత్త.
8 సంవత్సరాలు అక్కడే తిష్ట వేసుకొని గుడారాలు వేసుకొని ఆగిపోలేదు. దేవుడు వీళ్ళని ఏం చేశాడంటే, వీళ్ళు 11 రోజుల పాటు సీనాయి పర్వతం నుంచి, ఎర్ర సముద్రం నుంచి సీనాయి నుంచి పారాన్ దగ్గర కాడెష్ బర్నేకి వి షేప్ లో ఎక్కడైతే తిరిగారో ఇక్కడ వి షేప్ లో మరలా దేవుడు రివర్స్ గేర్ వేసి మరలా అదే వి షేప్ లో మళ్ళీ వెనక్కి తీసుకుపోతాడు. రివర్స్ గేర్ కాడెష్ బర్నేయాలో రివర్స్ గేర్ పడింది. ఇది గుర్తుపెట్టుకోండి మీరు. నెమోనిక్ చెప్తున్నా మీకు. ఒక నెమోనిక్ ఏం చెప్తున్నానంటే అంటే గుర్తుపెట్టుకునే ఒక సంఘటన గుర్తుపెట్టుకోవటానికి ఒక ముద్దు గుర్తు ఏం చెప్తున్నానంటే కాదేశ్ బర్నేయాలో ముందుకెళ్లకుండా కారు మళ్ళీ వెనక్కి వచ్చింది. ఎక్కడ వెనక్కి వచ్చింది? మరలా వీళ్ళు ఎటైతే తిరిగారు మళ్ళీ అటే వెనక్కి వచ్చింది. ఒకసారి మళ్ళా మీకు మ్యాప్ చూపించేటువంటి ప్రయత్నం చేస్తా. ఓకే, ఇదిగోండి సీనాయి పర్వతం నుంచి 3 స్టేజీలు దాటి వీళ్ళు కాదేశ్కి వస్తారు. మొదటి దశ ఏంటంటే అబేరా. మీరు వినే ఉంటారు. అబేరా అనగానే దేవుడు అక్కడ వాళ్ళ సనుగుళ్ళు చూసి నిప్పు రాజేస్తాడు చివరలో అరణ్యంలో. ఆ నిప్పుకి చాలా మంది చచ్చిపోతుంటే మధ్యలో యాజకుడు వచ్చి ఆపుతాడు. దట్స్ మీన్స్ తబేరా. నెక్స్ట్ కిబ్రోత్ హత్తావా గుర్తుందా? కిబ్రోత్ హత్తావా మనకు పేరు బాగా తెలిసే ఉంటది. మాంసం అని చెప్పి వాళ్ళు ఏడిస్తుంటే పూరేడి పెట్టల్ని కురిపేస్తాడు. అది కిబ్రోత్ హత్తావా ఆ సంఘటన. ఆ తర్వాత హజేరోత్ గుర్తుందా మీ అందరికి? మిరియాము మోషే మీద నువ్వు 2వ పెళ్లి ఎందుకు చేసుకున్నావు అని చెప్పి వాదనకి దిగింది. అది హజేరోత్. ఈ 3 స్టాపులు దాటిన తర్వాత 4వ స్టాప్ కాదేశ్ బర్నేయ. ఓకే, పారానారణ్యం మధ్యలో జస్ట్ పారానారణ్యం ఉంటుంది. పారానారణ్యం చివరిలోకి వచ్చినప్పటికేమో కాదేశ్ బర్నేయ. అది ఓకేనా? మొత్తం 3 స్టాపులు. మౌంట్ సీనాయి ఒకటి, నెక్స్ట్ అబేరా ఒకటి, నెక్స్ట్ కిబ్రోత్ హత్తావా ఒకటి 3వ ప్లేస్. కిబ్రోత్ హత్తావా అంటే శవాల గుట్ట అలా. నెక్స్ట్ హజేరోత్ ఒకటి. హజేరోత్ తర్వాత పారానారణ్యం, కాదేశ్ బర్నేయ. ఈ మొత్తం 11 రోజుల్లో జర్నీ చేసేసారు వీళ్ళందరూ. ఎన్ని రోజులు? జస్ట్ 11 రోజుల్లో జర్నీ చేసేసారు మనకి. ఇదంతా కూడా ద్వితీయోపదేశ కాండంలో ఉంటది మేబీ. ఒకసారి మీరు ద్వితీయోపదేశ కాండం కనుక చదివితే 2వ అధ్యాయంలో ఇదిగో మీకు మొత్తం ఇస్తున్నాడు చూడండి. మీకు 2వ అధ్యాయం మొత్తం పెట్టాను, మళ్ళా మీకు చూపిస్తాను నేను. ఓకేనా? సో మీకు 6 మలుపులలో ఫస్ట్ మలుపు ఏంటంటే సీనాయి నుండి వీళ్ళు బయలుదేరటం, కాదేశ్ బర్నేయ దగ్గర తిరుగుబాటు చేయటం. ఇది 13-14 అధ్యాయాల్లో కవర్ అయింది. సంఖ్యాకన్నా 13-14 అధ్యాయాల్లో ఈ కాదేశ్ బర్నేయ ఎట్లా తిరుగుబాటు చేశారు ఇవన్నీ కూడా మీకు కవర్ అవుతాయి. నెక్స్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి 3వ మలుపు ఏంటంటే కోరహు గాడి తిరుగుబాటు 16వ అధ్యాయం. మెయిన్ ఇంపార్టెంట్ థీమ్స్ చెప్తున్నా. మీకు మొన్న చెప్పా కదా, మొదటి 10 అధ్యాయాల్లో ఏముంటదని చెప్పా. ఫస్ట్ రోజు సోమవారం మొదటి 10 అధ్యాయాల్లో సంఖ్యాకాండంలో ఏముండిద్దని చెప్పానా? కామెంట్ చేయండి. మొదటి 10 అధ్యాయాల్లో సంఖ్యాకాండంలో అది వెరీ గుడ్. జనరేషన్స్, సెన్సస్, లేవీయులకి ఏ బాధ్యతలు, ఏ గోత్రం ఎక్కడెక్కడ ముందుకు నడిపించాలని ఈ సెన్సస్ 10 అధ్యాయాలు సరిపోద్ది. 10వ అధ్యాయం నుంచి మనకి కథ కొద్దిగా తిరిగిద్ది. 10వ అధ్యాయం నుంచి. ఎడు తిరిగిద్ది సార్ కథ అంటే వీళ్ళు తబేరాని దాటి, కిబ్రోత్ హత్తావాని దాటి, పారాన్ వెల్డర్నెస్ దాటి పారాను అరణ్యంలోన కాదేశ్ బర్నేయకి 11 రోజుల్లో, జస్ట్ 11 అంటే 11 రోజుల్లో దాదాపుగా కనాను బోర్డర్ దాకా వీళ్ళు వచ్చేస్తారు. ఇది మనకి 10వ అధ్యాయంలో కనపడుతుంది. ఓకే, ఆ తర్వాత 13 నుంచి 14 అధ్యాయాలు, వెంటనే 13 నుంచి 14 అధ్యాయాలు వాళ్ళు చేసిన తిరుగుబాట్లు మీకు కనపడుతూ ఉంటాయి. ఓకేనా? అది మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ 16వ అధ్యాయంలో కోరహు గాడు తిరుగుబాటు చేస్తాడు. ఎవరు? కోరహు. అంటే మీకు చెప్తాను, నేనేమి బ్రీఫ్ గా చెప్పేం వదిలేను, కొద్దిగా తీసుకెళ్తా మిమ్మల్ని. జస్ట్ మీకు హైలైట్స్ చెప్తున్నా, ఫస్ట్ మీకు హెడ్ లైన్స్ చెప్తున్నా అంతే. రైట్? ఆ తర్వాత 20వ అధ్యాయంలో 4వ మలుపు ఏంటంటే మోషే గారు కూడా వైఫల్యం చెంది, అప్పటిదాకా ప్రజలు విఫలం చెందుతారు. ప్రజలు దేవుడి మాట వినకపోవడం జరిగింది. 16 అధ్యాయాలు దేవుడు వాళ్ళకి విధించిన శిక్షలు ఉంటాయి.
ఇప్పుడు అందరికి అనుమానం రావచ్చు, ఏమయ్యా మీ మాట వినకపోతే మమ్మల్నేనా పెద్ద నువ్వు శిక్షించేది, ఈయన్నేం అనవా, ఈయన మీ ఫేవరెట్ స్టూడెంట్ ఇతను, లేదు లేదు నేను అతన్ని కూడా అంటున్నా నా మాట వినకపోతే అని. ప్రజల యొక్క మాట విననితనానికి దేవుడు విధించిన శిక్ష మొదటి 19 అధ్యాయాల్లో ఉంటే, నాయకుడైన మోషే మాట వినకపోవటాన్ని బట్టి మోషేకి విధించిన శిక్ష 20వ అధ్యాయంలో ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ 5వ అలుపు వచ్చేటప్పటికి మాత్రం వీళ్ళు కాడెష్ బెర్నయా నుంచి మోయాబు దగ్గరికి వెళ్ళిపోతారు. దాదాపుగా మోయాబు తీరం దగ్గరికి వెళ్ళిపోతారు. అక్కడ బిలాము గాడు వాడి శాపాలు మీకు కనపడుతూ ఉంటాయి. ఓకేనా. ముందు హెడ్లైన్స్ గుర్తుపెట్టుకోండి మీరు. మీకు సంఖ్యాకాండం ఏ సంగతులను కవర్ చేసిందో చెప్తున్నాను, మీకు హెడ్లైన్స్ చెప్తున్నాను నేను. ఓకే, మీకు హెడ్లైన్స్ చెప్తున్నాను అంతే. నేను మీకు కొన్ని ఇమేజెస్ నేను చూపిస్తాను. ఇదిగోండి, ఈ కాడెష్ బెర్నయా దగ్గర నుండి 5వ మలుపుగా మోయాబు దగ్గరికి వస్తారు వీళ్ళందరూ. మోయాబు అంటే దాదాపుగా ఎరికో పక్కన ఉంటది, ఎరికోకి పక్కన ఉంటది. మోయాబు మైదానం, ప్లెయిన్స్ ఆఫ్ మోయాబు దగ్గరికి వస్తారు. ఈ మోయాబు దగ్గరకు వచ్చినప్పటికి బిలాము సంఘటనలు మనకు జరుగుతుంటాయి. అన్ని చెప్తానన్నా, మీరేం కంగారు పడకండి అన్నా. మళ్ళా వెనక్కి తెప్పించాను రిఫరెన్స్ చెప్తానన్నా, అది కూడా చెప్తా. మీరు హెడ్లైన్స్ గుర్తుపెట్టుకోండి ఫస్ట్. నేనేమి ఇది చెప్పే సంఖ్యాకాండం అయిపోయింది సమాప్తం అని నేనేం చెప్పను, జస్ట్ హెడ్లైన్స్ చెప్తున్నా. ఓకేనా. బిలాము గాడు మోయాబు దగ్గర జరిగినటువంటి శాపాలు మీకు కనపడుతుంటాయి. ఓకే. 6వది చిట్ట చివరిది సెలోపెహేదు కుమార్తెలు రావటం, ఆస్తి లేదని చెప్పటం, ఆస్తి పంపకాల్లో వారికి కూడా వాటా ఇవ్వమని చెప్పటం. మొత్తం 6 మలుపులు సంఖ్యాకాండం మొత్తాన్ని కవర్ చేస్తున్నాయి. ఫస్ట్ ఏంటి చెప్పండి, సీనాయి దగ్గర నుంచి వీళ్ళు బయలుదేరటం. రెండోది ఏంటి చెప్పండి, కాడెష్ బెర్నయాలో వీళ్ళు అక్కడ ల్యాండ్ దిగటం. ఓకేనా. కాడెష్ బెర్నయా నుంచి మనకేం జరుగుతుంది 13, 14 అధ్యాయంలో ఈ ఈ 40 సంవత్సరాల పాటు వీళ్ళు చేసినటువంటి ద్రోహాలు దేవుడు వీళ్ళకి ఇచ్చిన శిక్ష. 16వ అధ్యాయం 4వ మలుపులో కోరహు గారి తిరుగుబాటు. 5వ మలుపులో మోషే గారి వైఫల్యం, ఆయనకి దేవుడు విధించిన శాపం. 6వ మలుపులో వచ్చేటప్పటికి మాత్రం మనకి బిలాము అతని ప్రవచనాలు, ఆ తర్వాత సెలోపెహేదు వాళ్ళ యొక్క ఆస్తి పంపకాలు. ఇలా ఒక 6 మలుపులతో సంఖ్యాకాండం మొత్తం కూడా నింపబడి ఉంది. మీ 6 మలుపుల్ని గుర్తుపెట్టుకుంటే సంఖ్యాకాండం యొక్క ఈవెంట్స్ అన్ని మీకు అర్థమైపోతాయి, అతి త్వరగా మీకు అర్థమైపోతాయి. ఓకేనా. రైట్. ఇదిగోండి, ఈ మీకు అవసరమైతే ఒక చిన్న స్క్రీన్ షాట్ కూడా మీరు తీసుకోండి. దీన్ని 6 మలుపుల్ని చిన్న స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి. అంటే మీకు నేను మొదటి నుంచి కొన్ని క్లూస్ ఇస్తున్నా. ఆది కాండం అర్థం కావాలంటే ఏ పాయింట్లు గుర్తుపెట్టుకోమని చెప్పానమ్మా, మీకు గుర్తుందో మర్చిపోయారా? ఆది కాండం. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్ సునీత తల్లి. 4 4 ఈవెంట్స్, 4 పర్సన్స్. అలాగే సంఖ్యాకాండాన్ని గుర్తుపెట్టుకునేటప్పుడు 6 టైమ్స్ అని గుర్తుపెట్టుకోండి అంతే. 6 మలుపులు అని గుర్తుపెట్టుకోండి. 6 మలుపులు అనగానే మీకు టక్కన అన్ని రీడ్ అయిపోవాలి బ్రెయిన్ మెంటం. సినాయి పర్వతం, కాదేష్ బెర్నయా, నెక్స్ట్ కోరహు గాడి తిరుగుబాటు, నెక్స్ట్ మోషే బండను కొట్టడం, నెక్స్ట్ బిలాం ప్రవచనాలు, నెక్స్ట్ మీకు వచ్చేటప్పటికేమో సెలోపెహేదు కుమార్తెలు. ఇలా మీరు నోటికస కూడా చెప్తాం. మీకు ఈ పంచకాండాలు అయిపోయిన తర్వాత, పంచకాండాలు మొత్తం అయిపోయిన తర్వాత మొత్తం 5 మీద బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ మళ్ళా చేస్తాను. 5టికి గుర్తుంచుకోవడానికి మళ్ళా మీకు కొన్ని అవకాశాలు ఇస్తాను. 5 ఉన్న డౌట్స్ మళ్ళా క్లియర్ చేస్తాను. నేను అవసరమైతే 2 కాదు 3 రోజులు నేను తీసుకుంటా టైం. 3 రోజులు టైం తీసుకుంటా. మొత్తం ముందు పంచకాండాలు అవగొడటానికి ప్రయత్నించండి. ముందు మీరు పంచకాండాలు మీ బ్రెయిన్ లో గుర్తుండిపోవాలి. కళ్ళు మూసుకొని అర్ధరాత్రి లేచి ఏ సునీత చెప్పమ్మా ఏం చెప్పమని అడిగితే సునీత నాకు చెప్పాలి. మీరు బోని యేసు అడిగితే నిన్న బోని యేసు సంఖ్యాకాండం ఏముంది చెప్పంటే బోని యేసు నాకు చెప్పాలి వచ్చి, జయశ్రీ నాకు చెప్పాలి వచ్చి, అభిరామ్ చెప్పాలా, వీళ్ళందరూ నాకు చెప్పాలా. అంటే అర్ధరాత్రి మీకు ఫోన్ చేసి వాట్సాప్ లో చెప్పినా సరే మీకు అట్లా మీరు గుర్తుపెట్టుకోండి ఫస్ట్ పంచకాండాలు. ఓకే. సో ఒక్కొక్క దాన్ని గుర్తుపెట్టుకోవడానికి ఒక్కొక్కటి ఉంది. కాబట్టి అలాగా సీనాయి పర్వతం నుంచి సెలోపెహేదు వరకు, సీనాయి నుంచి సెలోపెహేదు కుమార్తెల వరకు 6 టర్న్స్ మొత్తాన్ని కూడా సంఖ్యాకాండం కవర్ చేయాలి. ఓకేనా. ఇది మీరు గుర్తుపెట్టు. నెక్స్ట్ మనకి ఎక్కడికి వెళ్ళిపోదాం అంటే
ఇదిగోండి మీకు ఇందాక హోరేబు అనే మాట చెప్పాను కదా, హోరేబు అనేది గుర్తుపెట్టుకోండి అని. ఇదిగోండి హోరేబు. ద్వితీయోపదేశకాండం 1:2 హోరేబు అనే మాట మనకి ఇక్కడి నుంచి హోరేబు అనే పదాన్ని ఎక్కువ ఉపయోగిస్తుంటాడు మోషే గారు. సేయీరు మన్యం మీదుగా కాదేషు బర్నేకి 11 దినాల ప్రయాణం. ఇందాక మీకు చెప్పా కదా, 11 రోజులు ఎలా ఉంది సార్, మీరు ఎలా చెప్తున్నారు సార్, నేను ఏదైనా బైబిల్‌లో నుంచే చెప్తున్నానండి. కొత్తగా నేనేమి చెప్పట్ల. ఇదిగోండి సీనాయి దగ్గర నుండి, సీనాయి మీన్స్ హోరేబు పర్వత శ్రేణి దగ్గర నుండి కాదేష్ బర్నేయ దగ్గరికి మొత్తం ఎన్ని దినాలు ప్రయాణం చేశారని మోషే గారే చెప్తున్నారు. 11 రోజుల ప్రయాణం అని. ఎన్ని రోజుల ప్రయాణం అని? 11 రోజుల ప్రయాణం అని. ఈ 11 రోజుల ప్రయాణంలో మీకు మొత్తం ఎన్ని స్టాపులు ఉన్నాయని చెప్పాను 11 రోజుల్లో? ఫస్ట్ 1 తబేరా, 2 కిబ్రోత్ హత్తావా, 3 హజెరోత్, 4 పారాన్ అరణ్యం ఎంటర్ అవుతారు హజేరోత్ తర్వాత, 5 కాదేష్ బర్నేయ. దాదాపుగా సీనాయి అరణ్యం నుండి ఈ పారాను అరణ్యం దాకా వీళ్ళు జర్నీ చేశారు 11 రోజులు. సరే మీకు గుర్తు పెట్టుకోవడానికి ఒక స్క్రీన్ షాట్ మాకు ఒకటి ఇవ్వండి అన్న అంటే మీకు ఒకటి ఇస్తాను నేను ఇప్పుడు. ఇదిగోండి 11 రోజులు ఎలా గడిపారంటే, ఇదిగోండి సీనాయి నుండి తబేరా వరకు 3 రోజులు పట్టింది వీళ్ళకి రావడానికి. సీనాయి నుండి తబేరా దాకా 3 రోజులు పట్టింది. 3 రోజులు అంటే సుమారు ఒక 80-90 కిలోమీటర్లు. 3 రోజులు పట్టింది. ఈ కిబ్రోత్ హత్తావా దగ్గర నుండి హజేరోత్ దాకా 1 రోజు పట్టింది. మొత్తం 4. హజేరోత్ నుంచి కాదేష్ బర్నేయాకి 7 రోజులు పట్టింది. ఇదిగోండి మొత్తం 11 రోజుల లిస్ట్ ఇది మీ ముందు పెడతాను నేను. కిబ్రోత్ హత్తావా, తబేరా చాలా సమీపంలో ఉంటాయి. అది ఒక పెద్ద మైదానంలో ఒకవైపు తబేరా ఉంటే ఇంకోవైపు కిబ్రోత్ హత్తావా ఉంటది. దాదాపుగా రెండు చాలా దగ్గరగా ఉంటాయి మనకి. అందుకని ఆ రెండింటిని నీవు ఒకే దగ్గర పెట్టుకోవచ్చు మనం. సీనాయి నుంచి తబేరా దాకా 3, ఈ కిబ్రోత్ హత్తావా, తబేరా 2 మీరు ఒకే దగ్గర పెట్టుకోండి. దగ్గర ఉండే ఊర్లో 2. ఇప్పుడు కాశీపేట, వరంగల్ ఎలాగో అలాగా. మనోళ్ళు ఎవరైనా ఉన్నారా? వరంగల్ నుంచి పార్టిసిపేట్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారండి ఇక్కడ? వరంగల్ నుండి ఐ థింక్ ప్రభు ఉన్నట్టున్నాడు వరంగల్ నుండి. ఎస్, ప్రదీప్ మాదాసి. కాశీపేట, వరంగల్ ఎలాగో కాదేశ్ మన తబేరా అండ్ కిబ్రోత్ హత్తావా ఈ 2 ఇంచుమించుగా ఒకే ఊర్లోని 2 వేరు ప్రాంతాలు. ఎస్ అలా ఓకేనా. కాబట్టి మనం రెండింటిని వేరు చేయలేము, అందుకని రెండింటిని ఒకటని చెప్పలేము. ఒకే ఊరికి సంబంధించి ఒక ఇందాక చెప్పాక సికింద్రాబాద్, హైదరాబాద్ టైప్ లో ఉంటాయి అనమాట. రైట్ అలా. సో కిబ్రోత్ సీనాయి నుంచి కిబ్రోత్ హత్తావాకి 3 రోజులు పట్టింది. కిబ్రోత్ హత్తావా నుంచి హజేరోత్ కి 1 రోజు పట్టింది. హజేరోత్ లో ఏం జరిగిందని చెప్పాను మీకు? హజేరోత్ లో ఏం జరిగిందని చెప్పాను మీకు? మిరియాము మోషే యొక్క తిరుగుబాటు, మోషే పైన మిరియాము అహరోనుల తిరుగుబాటు. తబేరా అంటే కాల్చటం. వీళ్ళు ఇబ్బంది పెట్టారని దేవుడు కొలను నిప్పు రాజేయటం, వాళ్ళని చంపడానికి ట్రై చేస్తాం, మోషే వచ్చి అడ్డగించడం. కిబ్రోత్ హత్తావా అంటే ఏం లేదు, మాంసం కోసం ఏడిసి వస్తుంటారు వీళ్ళు. అప్పుడు దేవుడు వీళ్ళకి ఏం చేస్తాడంటే మాంసాన్ని కురిపిస్తాడు ఆకాశం నుంచి. అది కిబ్రోత్ హత్తావా. ఆ నెక్స్ట్ మనకి ఇక్కడ హజేరోత్ అంటే ఇప్పుడు మీకు చెప్పింది. కాదేష్ బర్నేయ అంటే మీరు ఎలా గుర్తు పెట్టుకుంటారంటే, కాదేష్ బర్నేయ అంటే వేగుల వారిని పంపిస్తాడు కదా, వేగుల వారిని ఒక్కొక్క గోత్రం నుంచి ఒక్కొక్క 12 మంది వేగుల వారిని, అది కాదేష్ బర్నేయ. 4 పాయింట్స్ లో 4 ఈవెంట్స్ జరిగింది. చెప్పండి నాకు ఏమేం జరిగింది? సీనాయి దగ్గర ఏం జరిగింది నాకు చెప్పండి అమ్మా. సీనాయి దగ్గర ఏం జరిగింది? సీనాయి దగ్గర ఏం జరిగింది? కామెంట్ ప్లీజ్. నైట్ బ్యాచ్ అండ్ మార్నింగ్ బ్యాచ్ ఇద్దరు కూడా కామెంట్ చేయండి. మీకు కామెంట్ చేస్తే గుర్తుండిద్ది. సీనాయి దగ్గర ఏం జరిగింది? ఎస్, టాబ్లెట్స్ తీసుకున్నారు ఉదయ్ కిరణ్, వెరీ గుడ్ నానా, వెరీ గుడ్. నెక్స్ట్ హబేరా దగ్గర ఏం జరిగింది? తబేరా దగ్గర ఏం జరిగింది? తబేరా మీన్స్ కాల్చటం అని అర్థం. వెరీ గుడ్ మౌనిక. అగ్ని, సనుగులు, వాళ్ళ సనుగులకి దేవుడు అగ్నిని పంపించటం, అగ్ని ద్వారా రాజేయాలని చూస్తాం, అక్కడ మోషే వచ్చి అడ్డగించడం, ఇదంతా తబేరా. కిబ్రోత్ హత్తావా దగ్గర ఏం జరిగింది? కిబ్రోత్ హత్తావా. వెరీ గుడ్ మౌనిక, వెరీ గుడ్ రా, చాలా ఫాస్ట్ గా ఉన్నావు తల్లి నువ్వు. మాంసం పట్ల వాళ్ళకున్న కోరిక, ఓకే, అది జరిగింది. నెక్స్ట్ హజేరోత్ లో ఏం జరిగింది? హజేరోత్ లో చిన్న, వెరీ గుడ్ నానా. మిరియం, తేజ, శామ్యూల్, వెరీ గుడ్ నానా. వినయ్, వెరీ గుడ్. మిరియం,
వెరీ గుడ్. కాదేష్ బర్నేయా దగ్గర ఏం జరిగింది? కాదేష్ బర్నేయా దగ్గర, కాదేష్ బర్నేయా దగ్గర ఏం జరిగింది? 12 వేగుల వారు స్పైయింగ్. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. సోమ, ఎటమెల జ్యోతి, వెరీ గుడ్. అలా మీరు గుర్తుపెట్టుకోండి అంతే. సింపుల్ గా 4 ప్లేసెస్, 4 ప్రాంతాలు మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? రైట్. ఈ 11 రోజుల ప్రయాణం గురించి మోషే చెప్పినటువంటి మాట మీకు ఇప్పటిదాకా నేను చూపించాను. ఓకే, ఇది కూడా హోరేబు నుండి సేయీరు మన్యపు మార్గముగా కాదేష్ బర్నేయా వరకు 11 దినముల ప్రయాణం పట్టింది. వెరీ గుడ్. ఇక్కడ కాదేష్ బర్నేయా దగ్గర మనకి యూటర్న్ తీసుకుంటది పుస్తకం. అంటే అంటే అప్పటిదాకా ఇలా వెళ్ళిన మన బండి ఇలా వెళ్ళాల్సింది మళ్ళా యూటర్న్ తీసుకొని ఇలా వెనక్కి వచ్చింది. ఎక్కడ? కాదేష్ బర్నేయా దగ్గర. ఎందుకు యూటర్న్ తీసుకుంది? దేవుడేమి వాళ్ళని కావాలని యూటర్న్ తీసుకోవాలా? మీకు మొదటి నుంచి నేను ఒక మాట చెప్తున్నా. మొదటి నుంచి కాబేతు దగ్గర మీకు ఫరో గాడి హృదయం దగ్గర ఒక మాట చెప్పా. ఏమని చెప్పా చెప్పండి? కాబేతు దగ్గర ఫరో గాడి నిర్ణయాన్ని దేవుడు స్థిరపరిచాడు. అంతేనా? మీరు అదే కదా వినింది. మొత్తం 3 పదాల గురించి మీకు చెప్పాను నేను. ఎస్, స్థిరపరుస్తాడు. దేవుడు కూడా యూటర్న్ తీసుకోవాలా? యూటర్న్ తీసుకోవాలనేది వీళ్ళ కోరికే. దేవుడు దాన్ని స్థిరపరిచాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుడితో. నువ్వు ఏదైతే మాట్లాడతావో దేవుడు దాన్ని తదాస్తు అంటాడు, కొన్నిసార్లు స్థిరపరుస్తాడు. సో దేవుడే వీళ్ళ కోరిక ప్రకారంగానే వీళ్ళని తదాస్తు చేశాడు, అంతే, స్థిరపరిచాడు అంతే. ఓకేనా? యూటర్న్ తిరిగింది. ఎందుకు కథ యూటర్న్ తిరిగింది అని అంటే, ఇదిగోండి, ఇక్కడ నుండి పాత తరం అందరూ అరణ్యంలో చనిపోయే వరకు జరిగే తిరుగుబాటు గురించి మాట్లాడటం మొదలుపెట్టింది. వేగుల వారు తెచ్చిన నెగిటివ్ రిపోర్ట్ వల్ల తమను తాము మిడతల్లా భావించి దేవుడి శక్తిని మర్చిపోయారు. అంటే మీరు ఒకటి ఆలోచించండి, ఈజిప్ట్ ని దేవుడు సావగొట్టి శివుడు మూసాడు. ఆ రోజు ప్రపంచంలోనే అత్యంత సూపర్ పవర్ ఏదైనా ఉందంటే అది అమెరికా టైప్ లో ఈజిప్ట్ అని. వాడు ఎంత పెద్దటోడో మీకు క్లాస్ లో కూడా చెప్పా. అరుణా పాస్ నుంచి వాడు ఎలా వెళ్ళాడు, కాదేశ్ యుద్ధం ఎలా జరిగింది. ఓకేనా? కాదేశ్ వేరు, కాదేశ్ బర్నేయా వేరు, తెలుసు కదా. కాదేశ్ ఎక్కడ ఉండిద్ది అని చెప్పా మీకు, అది కూడా గుర్తుందో మరి మర్చిపోయారు. కాదేశ్ యుద్ధం గురించి మీతో మాట్లాడే, అరుణా పాస్ దగ్గర నుంచి కెటైట్లు వాళ్ళ వెనకమాలుండే పెద్ద యుద్ధం జరిగిందని. కాదేశ్ సిరియా దగ్గర ఉంటది. కాదేశ్ బహుశా మర్చిపోయినట్టున్నారు మీరు. కాదేశ్ వేరు, కాదేశ్ బర్నేయా వేరు. కాదేశ్ దగ్గరికి వెళ్ళి వాడు ఎట్లా కొడతాడు, జొఫా దగ్గర వాడు ఎట్లా కొట్టాడు, బుట్టల్లో అంటే ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే, సీనాయి అది ఐగుప్తు అనేది ప్రపంచాన్ని వెళ్ళిన సూపర్ పవర్. దాన్నే సావగొట్టి చెవుడు మూసాడు దేవుడు. ఓకేనా? ఆడి దగ్గర పనిచేసే కుక్క పిల్లలు లాంటి వాళ్ళు కనానీయులు, అది కూడా మీకు చెప్పా. అంతే కదా? వాళ్ళ దగ్గర పనిచేసే కుక్క పిల్లలు లాంటి వాళ్ళు కనానీయులు. ఈ కుక్క పిల్లలకి వీళ్ళు భయపడ్డారు. దేవుడు కళ్ళెదుట సింహాన్ని చేసి, ఇప్పుడు నేను మీ నాన్నండి, మీరందరూ నా బిడ్డలండి, మిమ్మల్ని ప్రయాణంలో తీసుకుపోతున్నా. నీ మీద ఒక సింహం హోని గాండ్రించుకుంటూ వచ్చింది. నేను సింహాన్ని కోడితే ఒక్క దెబ్బకి సింహం చచ్చిపోయింది. దాన్ని చీల్చి పక్కన పడేసి సంసోల్లాగా. నెక్స్ట్ బుడ్డి కుక్క పిల్ల నీ దగ్గరికి వచ్చింది. ఇప్పుడు నన్ను చూసి నువ్వు ధైర్యం వహించాలా? ఒరే, మా నాన్న అంత పెద్ద సింహాన్ని చాచి కొడితే కింద పడి చచ్చింది అది, ఈ కుక్క పిల్లలు ఎంత లేరా, నువ్వు ఎలా ఉండాలా? ధైర్యంగా ఉండాలి. మా నాన్న ఉన్నాడు చూసుకుందాం రావే అనాల నువ్వు కుక్క పిల్లతో. అంతేనా? కానీ నువ్వు కుక్క పిల్లని చూసి ప్యాంట్ తడుపుకొని లాగుప్ప తీసుకొని ఓ 10 కిలోమీటర్లు వెనక్కి పరిగెత్తావంటే అర్థం ఏంటి? అర్థం ఏంటి చెప్పండి? అదే జరిగింది ఇక్కడ. ఒరే బాబు, అసలు ఐగుప్తు నీ కళ్ళ ముందే కొట్టాడు కదరా. ఇప్పుడు అమెరికా లాంటి దేశాన్ని కొట్టినప్పుడు క్యూబాలు, ఫిలిప్పీన్లు, అజర్బైజాన్లు ఇవన్నీ పెద్ద విషయమా దేవుడికి? సరే, వెళ్ళిన వేగుల వారు ఏమైనా చూడలేదా? ఐగుప్తులో ఉన్న 10 సూచ్యక్రియలు 30 దెప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగించింది కల్లారాని చూసి చచ్చారు. ఎర్ర సముద్రం చేరటం కల్లారా చూసి చచ్చారు. ఇన్ని చూసి చచ్చినా సరే మళ్ళీ వీళ్ళు ఏం చేశారు? మాకు మేము మళ్ళా మెడతలం, మాకు మేము మళ్ళా పురుగులు, మాకు మేము మళ్ళా చిన్న దోమలం, ఏగలం, ఇదే సోది వెళ్ళదు. మరి వాళ్ళు ఎవర్రా అంటే వాళ్ళేమో పెద్ద పెద్ద సింహాలట. వాళ్ళు
మరి ఐగుప్తోడు ఎవడు మరి ఆడాడు? మరి ఆడెవడు? వీళ్ళు అయ్యే కదా వీళ్ళు అయ్యే కదా, కనానీయులకు అయ్యే కదా. అయ్యనే కొట్టినోడు బిడ్డను కొట్టలేడా? అంటే కామన్ సెన్స్ లేదు బేసికల్ గా. అంటే దేవుడి పట్ల ఎంత అవిశ్వాసము, దేవుడి పట్ల ఎంత అపనమ్మకము, దేవుడు అంటే ఎంత ఆయన విలువలు తెలియని జనాలు మీరు ఆలోచించండి. ఓకేనా? అది అదే జరిగింది ఇక్కడ. ఒకవేళ ఈ తిరుగుబాటు జరగకపోయి కనుకుంటే 15వ అధ్యాయానికి ముగిసిపోవాల్సిందే సంఖ్యాకాండం. అసలు సంఖ్యాకాండం 38 అధ్యాయాలు ఉండకూడదు అసలు. సంఖ్యాకాండం 15 అధ్యాయాల్లోనే అయిపోవాలి. ఎందుకంటే పక్కన కణాన్ని అయిపోతే సమాప్తం అయిపోవాలి. కేవలం తిరుగుబాటు వల్ల 35 సంవత్సరాలు టైం వేస్ట్ అయింది. ఇంకొక 20 అధ్యాయాలు పొడిగించాల్సి వచ్చింది. ఏనా? అంతే. ఎందుకు పొడిగించాడు? ఎందుకు పొడిగించాడు అనంటే ఇది. ఎక్కడ ఆగుదాం? అసలు ముందు కాదేశ్ బర్నయ గురించి మనం కొంత ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకుందాం. ఏంటి సార్ కాదేశ్ బర్నయ అంటే, ఈజిప్ట్ నుంచి కనాను వెళ్లే దారిలో చివరి ప్రధాన నీటి వనరు. అంటే ఈ నీటి వనరు దాటారంటే మాత్రం ఇక మళ్ళా నీళ్లు ఉండవు ఇక. అదే చివరి నీటి వనరు అది. ఇక తర్వాత ఇక చుక్క నీరు దొరకదాలి. ఫర్ ఎగ్జాంపుల్ నల్లమల్ల అడవులు ఎక్కారనుకోండి. గుంటూరు నుండి కర్నూలు, విజయవాడ నుండి కర్నూలు, వైజాగ్ నుంచి కర్నూలు వెళ్ళాలి. నల్లమల్ల అడవులు ఎక్కారు. నల్లమల్ల అడవులు ఎక్కటానికంటే ముందు చివరి టీ షాప్ ఒకటి ఉంటది. చివరి టీ షాప్. ఏమైనా టీలు తాగాలంటే, ఏమైనా పాస్ పోసుకోవాలంటే అక్కడే ఆపుతారు. మీరందరూ ఎప్పుడైనా ట్రావెల్ బస్ జర్నీలు చేశారమ్మా? లగ్జరీ బస్సులు గాని, స్లీపర్ బస్సులు గాని ఎక్కినప్పుడు చివరిలో మనకి కొండ ఎక్కటానికంటే ముందుగా ఒక డాబా దగ్గర ఆపుతారు. అక్కడ ఎవరైనా యూరినేట్ చేయాలన్నా గానీ, భోజనం చేయాలన్నా గానీ, కాసేపు ఒళ్ళు పీల్చుకోవాలన్నా సరే, అక్కడ బండి కాసేపు ఆగిద్ది. ఒక పావుగంట 20 నిమిషాలు బండి. అలాగా అక్కడ బండి ఆపుకునే ప్లేస్ కాదేశ్ బర్నయ. ఎందుకంటే అక్కడ వాటర్ రిసోర్సెస్ ఎక్కువ ఉంటాయి. అది దాటితే మళ్ళీ ఫుడ్ దొరకదు మనకి కదా. అది దాటితే మళ్ళీ మనకు ఫుడ్ దొరకదు. అలాంటి ప్రాంతం కాదేశ్ బర్నయ. కాబట్టి వాళ్ళు స్నానాలు చేయాలన్నా, ఎందుకంటే స్నానాలు అన్ని చోట్ల ఉండవు నీళ్లు. వాళ్ళు స్నానాలు చేయాలన్నా, వాళ్ళు బువ్వ తినాలన్నా, ఎంచక్క ఈతలు కొట్టుకోవాలన్నా, ఎంచక్క నీళ్లు తాగాలన్నా, కాస్త హ్యాపీగా కొన్ని రోజులు అలా ఉండి గడపాలన్నా, పెద్ద లాంగ్ జర్నీ కంటే ముందు ఇచ్చే ఒక చిన్న బ్రేక్ పాయింట్ లాంటిది కాదేశ్ బర్నయ. ఓకేనా? ఇక్కడ పెద్ద పెద్ద నీటి బొగ్గలు ఉండటం వలన జనాభా అక్కడ విడిది చేయడానికి వీలుంటది. సో ఇది కనాను కేవలం 200 కిలోమీటర్ల దూరంలో ఉంది అంతే. అంటే కాదేశ్ బర్నయ నుంచి కనానికి జస్ట్ 150 నుంచి 200 కిలోమీటర్ల దూరం అంతే. జస్ట్ 150 నుంచి 200 అయిపోయింది. అంటే కర్నూలు నుంచి హైదరాబాద్ అంత దూరం. ఓకేనా? ఎంత దగ్గర చెప్పండి? ఎంత దగ్గర? చెప్పండి ఎంత దగ్గర? జస్ట్ 150 నుంచి 200 కిలోమీటర్లు. ఒకవేళ మనం బై వాక్ కనుక వెళ్ళాలంటే ఎన్ని రోజులు వెళ్ళొచ్చు చెప్పండి? మీరు చెప్పండి. మీ ఊరు దగ్గర నుంచి రాజమండ్రి టు అమలాపురం. వెరీ గుడ్ చిన్న. బై వాక్ 200 కిలోమీటర్లు వెళ్ళాలంటే ఎంతసేపు పట్టొచ్చు చెప్పండి? నా అంచనా తక్కువలో తక్కువ ఈజీగా మనకి రోజుకు 30 కిలోమీటర్లు సరదాగా నడిచిన, ఎక్కువ కూడా వద్దండి, ఎక్కువ అస్సలే వద్దు. జస్ట్ 30 కిలోమీటర్లు సరదాగా అలాగా నడుచుకుంటూ వెళ్ళిన 6 రోజుల్లో వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే హెరిడోటస్ ప్రకారంగా నేను ఎందుకు 30 అని పెడతానంటే, హెరిడోటస్ ప్రకారంగా 6 రోజుల్లో కాలినడకన 33 కిలోమీటర్లు నడిచే వాళ్ళని హెరిడోటస్ తన హిస్టరీస్ అనే పుస్తకంలో రాశాడు. సో సరదాగా మాట్లాడుకుంటా, కబుర్లు చెప్పుకుంటా నడిచిన 6 రోజుల్లో అక్కడ నుండి కనానికి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు సీనాయి నుంచి ఎన్ని రోజులు పట్టింది చెప్పండి కాదేశ్ బర్నయాకి? సీనాయి నుండి ఎన్ని రోజులు పట్టింది చెప్పండి కాదేశ్ బర్నయాకి? కామెంట్ చేయండి. 11 రోజులు. కాదేశ్ బర్నయ నుంచి కనానికి ఎన్ని రోజులు వెళ్ళిపోవచ్చు చెప్పండి? ఒక వారం. మొత్తం ఎన్ని రోజులు? గట్టిగా తిప్పుకొడితే 20 రోజుల లోపలే. అంటే అసలు వీళ్ళు దేవుడి మాట ఇనుంటే జస్ట్ 20 days లో, అనగా తిప్పు కొడితే 3 వారాల్లో ఏళ్తే కణాల్లో పడే వాళ్ళు వెళ్ళి వందే భారత్ ఎక్స్ప్రెస్ లో పడేది. వందే భారత్ ఎక్స్ప్రెస్ సర్కారీ ప్యాసింజర్ గా ఎందుకు మారిందంటే వీళ్ళ తిరుగుబాటు వల్ల మారింది. ఓకేనా? ఇదిగోండి, ఇప్పుడు మనకి దేవుడు పెద్ద పెద్ద ద్రాక్ష గెలల్ని అక్కడ తెప్పించాడు. మీ అందరికీ తెలుసు.
ఎష్కలోను దగ్గర. ఎందుకు తెప్పించాడు? అరే బాబు కనీసం తిండి మీనైనా వీళ్ళు అసలకే ద్రాక్ష కాయల కోసం పడి సత్తుంటారు వీళ్ళందరూ. ఎవరు? ఇజ్రాయేల్ మాకు ద్రాక్ష గెలలు లేవా అని అంటారు కదా 20వ అధ్యాయం సంఖ్యాకాండం. సరే వీళ్ళకి ద్రాక్ష కాయలంటే అంత ఇష్టం కదా అని ద్రాక్ష కాయలు బాగా దొరుకుతాయమ్మా అని చెప్పి పెద్ద ద్రాక్షపు గుత్తులు పట్టుకొని పోవటం చూపించాడు. కనీసం దాని మీదైనా శ్రద్ధతోనైనా ముందుకు సాగల. ఓకేనా? రైట్, మనం ముందుకెళ్దాం. ఇంకా సంఖ్యాకాండం 13వ అధ్యాయంలో మనకి ఇలా కనపడుతుంది. ఆహారం మరియు వృక్షాలు ఎక్కడ సమృద్ధిగా ఉన్నాయి, సైన్యం ఎంత శక్తివంతమైంది, మరి కోటల రక్షణ వ్యవస్థ ఎలా ఉంది, కణానీయుల సంఖ్య ఎంత అనే దాని చుట్టూరు తిరిగితే సంఖ్యాకాండం 13వ అధ్యాయం. ఓకే, మనకి ఇదంతా కూడా రెండవ మలుపు. కాదేష్ బర్నేయ ఎన్నో మలుపు? ఫస్ట్ది సీనాయ్, రెండవది కాదేష్ బర్నేయ, మూడవ మలుపుకి వద్దాం ఇప్పుడు మనం. మూడవ మలుపు ఏంటంటే కోరహు గాడి తిరుగుబాటు. ఎన్నో మలుపు ఇది? మీకు చిగురించిన అహరోను కర్ర జ్ఞాపకం ఉందా? చిగురించిన అహరోను కర్ర జ్ఞాపకం ఉందా? సందర్భం ఏమన్నా తెలుసా? అది ఎందుకు ఈ చిగురించిన అహరోను కర్ర ఇచ్చాడంటే కోరహు గాడి వల్లే వచ్చింది. అది చిగురించిన అహరోను కర్ర కోరహు గాడి వల్లే వచ్చింది. కోరహు గాడి పుణ్యం అనే వచ్చింది. అది ఎందుకు అంటే కోరహు గాడు కూడా మోషేకి సమీప బంధువు. వీళ్ళందరూ లేవి నుంచి వచ్చిన వాళ్ళే. అయితే కోరహు గాడికి మందసం దగ్గర వాడితో చిన్న జగడ ఉంది. కోరహు గాడి ఫ్యామిలీకి దేవుడు ఏం చెప్పాడంటే మందసాలను మోయాలి. మందసాన్ని మోయటం, దట్ మీన్స్ ఏంటంటే గుడారాలు మోయటం, ఆ బాధ్యతని కోరహు గాడి ఫ్యామిలీకి దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు కోరహు గాడికి ఎక్కడ కాలిందంటే ఈ ప్రత్యక్షపు గుడారపు సామాగ్రి ఏమో మేము మొయ్యాలా, లోపల సేవేమో అహరోనోళ్ళు చేస్తారు, వీళ్ళు మాత్రం మొయ్యరా. వీళ్ళు సేవేమో వాళ్ళదా, మొయ్యటమేమో మాదా, ఇది ఎక్కడ న్యాయం అండి అని వీళ్ళు తిరుగుబాటు ప్రారంభమైంది. ఎవరిలో? కోరహు గాళ్ళు. ఇప్పుడు కోరహు గాళ్ళు ఈ తిరుగుబాటు ప్రారంభమైనప్పుడు వీడికి సపోర్ట్ కావాలి. వీళ్ళకి సపోర్ట్ గా రూబేనీయులు వచ్చారు. ఎందుకు రూబేనీయులు వచ్చి ఉండొచ్చు చెప్పండి? రూబేనీయులు ఎందుకు కోరహు గాడికి సపోర్ట్ చేసి ఉండొచ్చు? జస్ట్ ఒక రాయి వేయండి. వెరీ గుడ్ చిన్న. వాస్తవానికి జ్యేష్ఠత్వపు హక్కు ఎవరిది? రూబేనీయులు. వాళ్ళకి వీళ్ళకి బాధ ఒకటే. మాకు రావాల్సిన జ్యేష్ఠత్వపు హక్కుని, వాస్తవానికి ఇంట్లో పెద్దోడు ప్రీస్ట్ గా ఉండాలి ఎక్కడ కూడా, మాకు రావాల్సిన దాన్ని మోషే అహరోనులు తీసుకున్నారు. కోరహు గాడి బాధ కూడా అదే. మేమేమో మొయ్యాలి, మోషే ఏమో ఈ అహరోనేమో దేవుడి దగ్గర సేవ చేయాలి. శత్రువుకు శత్రువు మిత్రువు అన్నట్టుగా కోరహు గాడి శత్రువు అహరోన్ అయ్యాడు కాబట్టి, మోషే అహరోన్లు అయ్యారు కాబట్టి రూబేనీయులకు కూడా ఒక బాధ లోపల ఉంది. మేము జ్యేష్ఠత్వం ఉండాలి, అయితే మమ్మల్ని వెనకమాల పడేసి లేవీయులు ముందుకెళ్తారా అని ఇప్పుడు వీళ్ళు కూడా పగ తీర్చుకోవడానికి వాళ్ళిద్దరు ఏకమయ్యారు. రూబేనీయులు కహాతీయులు ఇద్దరు ఏకమయ్యారు. ఏకమై చేసిన తిరుగుబాటే కోరహు గాడి తిరుగుబాటు. అప్పుడు దేవుడు ఒకటే అనుకున్న, నాయకత్వం అనేది భవిష్యత్తులో ఎవరికి ఇచ్చాడు అనే సస్పెన్స్ ఉండకూడదు. ఓకేనా? మొహమ్మద్ చేసినటువంటి అతిపెద్ద తప్పు ఇదే అకార్డింగ్ టు హదీస్. ఎందుకంటే ఇప్పటికీ షియాలు సున్నీలుగా రెండు వర్గాలు విడిపోయింది ముస్లింలు. ఎందుకు రెండు వర్గాలుగా ఈ షియాలు సున్నీలు విడిపోయారంటే తన తర్వాత నాయకుడు ఎవరో మొహమ్మద్ చెప్పకుండానే చనిపోయాడు. కనీసం చచ్చిపోయేటప్పుడు ఒరే బాబు, నేను ఇప్పుడు బైబిల్కి ఖురాన్కి అక్కడే తేడా ఉంది. బైబిల్ నాయకత్వం ఎవరో స్పష్టంగా చెప్పి చనిపోయింది. మోషే గారు ఉన్నారు. మోషే గారి తర్వాత తన నాయకుడిగా యెహోషువని క్లియర్ కట్ గా ఎంచుకున్నట్టుగా మనకు ద్వితీయోపదేశకాండం చాలా క్లియర్ గా చెప్తుంది. ఆయన తన చేతిని యెహోషువ చేతిలో పెడతాం అనేది నాయకత్వ బదిలీని సూచిస్తుంది. మొహమ్మద్ అలా చేయలే. మొహమ్మద్ సడన్ గా చచ్చిపోయాడు. కనీసం చచ్చిపోయేటప్పుడు 10 మందిని పిలిచి ఒరే బాబు నా తర్వాత ఈ పలానా వాడు మీకు నాయకుడు చెప్పలా. అందువల్ల ఏమైపోయింది, అబూబకర్ని నమ్మేటువంటి వాళ్ళేమో సున్నీలయ్యారు. అబూబకర్ అంటే మేనమామ, అబూబకర్ అనేవాడు మేనమామ. అబూబకర్ నమ్మేవాడు సున్నీలయ్యారు. లేదు లేదు అల్లుడైనటువంటి అలీనే నాయకుడు అని చెప్పినప్పుడు షియాలయ్యారు. సున్నీలకి షియాలకి తేడా. అందుకని మీరు చూడండి, అజాన్ లో సున్నీల అజాన్ లో ముహమ్మద్ పేరు మాత్రమే ఉంటది, అలీ పేరు ఉంటుంది. కానీ మీరు ఇరాన్ దేశం గురించి మీ అందరూ, ఇరాన్ అనేది షియైట్, షియా వాళ్ళ అజాన్ లో అలీ పేరు కూడా వస్తుంది.
తేడా అయిపోయింది. వాళ్ళ నమాజ్ వేరు, వీళ్ళ నమాజ్ వేరు. వాళ్ళ సిద్ధాంతం వేరు, వీళ్ళ సిద్ధాంతం వేరు. మహదీ దగ్గర వాళ్ళ ఒపీనియన్స్ వేరు, వీళ్ళ ఒపీనియన్స్ వేరు. అలీ దగ్గర వాళ్ళకున్న క్లారిటీ వేరు, వీళ్ళకున్న క్లారిటీ. లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూల్ అల్లాహ్ అని వీళ్ళు వదిలేస్తారు. వాళ్ళు లా ఇలాహ ఇల్లల్లాహ్ అని చెప్పిన తర్వాత అలీ ముహమ్మద్ యొక్క వారసుడు అంటారు వాళ్ళు. అలా. కానీ ఇది భవిష్యత్తులో రాకూడదు. ఇది దేవుడు ఒకటే అనుకున్నాడు. ఇలాంటి తతంగం భవిష్యత్తులో ఇశ్రాయేలీయులకి రాకూడదు. మరి ఏం చేయాలి? నాయకుడు ఎవరో స్పష్టంగా చెప్పాలి. కుండబద్దలు కూడా చెప్పారు. అందుకని చెప్పి దేవుడు భవిష్యత్తులో ఇంకోడెవడో నాయకుడు అవుతాడు. కోరగా నీ నాయకుడిని అవుతానన్నాడు. అభిరామ్ గారు నీ నాయకుడిని అవుతాడు. రేపు భవిష్యత్తులో నాయకుల దగ్గర గొడవలు రాకూడదు. అదేనా? నాయకుల దగ్గర గొడవలు రాకూడదు. అందుకని దేవుడు ఏం చేశారంటే ఇక భవిష్యత్తులో కూడా ఎవడో లేచి మేము నువ్వు నాయకులమే అని చెప్పడానికి వీళ్ళే. కోరవగాళ్ళలాగా, అభిరామ్ లాగా, దాతాన్ లాగా. మరి ఏం చేయాలి సార్ అంటే 12 గోత్రాల వాళ్ళకు మాట చెప్తారు. రేపు 12 గోత్రాల వారలారా మీరందరూ కూడా మీ కర్రల్ని తీసుకొని రండి. ఆ రోజు ఒక్కొక్క గోత్ర కర్తల దగ్గర కర్రలు ఉండే. వాళ్ళ గుర్తులతో కర్రలు ఉంటాయి. ఇప్పుడు అదే కర్రనే యోధా వెళ్ళి తామారుకి ఇచ్చాడు. యోధా తామార్ దగ్గర కర్రని ఇచ్చాడు చూసారు సాక్షి. కర్ర అంటే ఏంది? ఈ కర్ర పోటీ కాదు. చాలా మంది కర్ర అంటే బైబిల్లో అర్థం కాదు. చాలా మంది కర్ర అంటే నడుచుకోవటానికి సపోర్ట్ గా పెట్టుకునే కర్ర ఏమో అనుకుంటారు. అలా ఎవరన్నా అనుకున్నారు ఇక్కడ కామెంట్ చేయండి, తప్పులేదు. కర్ర అంటే సపోర్టివ్ గా జస్ట్ నడవటానికి వీలుగా పెట్టుకునే కర్రని మీరు ఎవరైనా అనుకున్నారా అన్నదమ్ములారా? అనుకునే వాళ్ళు కనుక ఉంటే అది తప్పు. అది కాదండి, అది కాదు. ఆ కర్ర అంటే అది కాదు. వాళ్ళ ఐడెంటిటీ కార్డ్ అది. ఈరోజు కాలేజీకి మీరు వెళ్తే మీకు పెద్ద ఐడెంటిటీ కార్డు ఇస్తారు. అవునా? పెద్ద ఐడెంటిటీ కార్డు మెల్ల వేసుకుంటారు. అలా గోత్రకర్తల యొక్క ఐడెంటిటీ కార్డ్ అనేది కర్ర. ఆ కర్ర పైన వాళ్ళ సింబల్ ఉంటది. యోధా గారికి అయితే సింహం సింబలు ఇలాగా, దాని వాళ్ళకేమో గాడిద సింబలు ఇలాగా, బెన్యామీనులకేమో తోడేలు సింబల్, ఇలా సింబల్స్ ఉంటాయి కర్రలు. అలా ఏ కర్ర ఆ కర్ర ఎవడు గోత్రకర్త ప్రధానుల దగ్గర ఉంటది. అది ఓకేనా? 12 గోత్రాల వాళ్ళని దేవుడు రమ్మని చెప్తాడు. అప్పుడు 12 గోత్రాల వాళ్ళు వచ్చి కర్రను ప్రత్యక్ష గుడారంలో పెడతారు. దేవుడు ఏం చెప్తాడంటే ఈ కర్రల్లో ఏ కర్ర అయితే చిగురించిద్దో అదే నాయకత్వం కలిగినటువంటి కర్ర, ఆ గోత్రం దగ్గర నాయకత్వం ఉండిద్ది అని చెప్పాడు. అప్పుడు ఒక రోజు వస్తారు 12 గోత్రకర్తలు 12 కర్రల్ని ప్రత్యక్ష గుడారంలో పెడతారు. అందరూ ప్రత్యక్ష గుడారం తాళం వేసి వెళ్ళిపోతారు. తెల్లారి మళ్ళా ప్రత్యక్ష గుడారం ఓపెన్ చేస్తారు. ప్రజలందరూ వచ్చి ఏం జరిగిద్దని చూస్తుంటారు, ఎగ్జిబిషన్ చూసినట్టు. అప్పుడు 12 కర్రల్లో అహరోను కర్ర అనగా లేవి గోత్రపు కర్ర బాదం కాయలతో చిగురించి ఉంటది. అది ఇదిగోండి ఇలా. ఓకేనా? ఇలా మనకి చిగురించి ఉంటది. ఇదిగోండి 12 కర్రలు మందసం దగ్గర పెడితే 12 కర్రల్లో అన్ని కర్రలు మొండిబారిపోయి ఉంటాయి. అన్ని కర్రలు మొండిబారిపోయి ఉంటాయి. కేవలం అహరోను కర్ర మాత్రమే చిగురించి బాదం పప్పులు కాస్తూ ఉంటది. ఇలాగా భవిష్యత్తులో నాయకత్వం దగ్గర ఎలాంటి పొరపాటు జరగకూడదు, క్లారిటీ ఇచ్చాలి ఇశ్రాయేలు ప్రపంచానికి అని చెప్పి దేవుడు చేసినటువంటిదే 3వ మలుపు 16 నుంచి 18 అధ్యాయాల్లో ఇది ఉంటది. నాయకత్వాన్ని దేవుడు స్థిరపరుస్తాడు. అర్థమైందా? నాయకత్వాన్ని దేవుడు ఏం చేస్తాడు? స్థిరపరుస్తాడు. చదవండి ఒకసారి, మీరు సారాంశం ఒకసారి చూసుకోండి. చిన్న మెసేజ్ ఒకటి ఉంది, ఒక నిమిషం. రైట్. ఈ అధ్యాయంలో ముఖ్యంగా మనకి ఈ అధ్యాయంలో లేవీయుడైన కోరహు, రూబేనీయుడైన దాతాను, ఇదిగోండి రూబేనీయుడు వచ్చాడు చూసారా? దాతాను అభిరాములు మోషే అహరోనులకు అధికారానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. అదే అర్థమైందా? రైట్.
ఓకేనా? ప్రజలందరూ పవిత్రులే కదా, మీకు ఈ ప్రత్యేక అధికారం ఎందుకుంది, మేము కూడా దేవుని పరిశుద్ధులమే అని చెప్పటం అనేది చిగురించిన కర్ర. ఓకేనా? కామెంట్ అన్న, బాదం పప్పే ఎందుకు? ఓకే. ఏనన్నా బాదం కాయల గురించి మాట్లాడుతున్నారా? బాదం పప్పు ఎందుకు? బాదం పప్పు అంటే ఏం లేదన్న, బాదం పప్పుకున్న గుణం ఏంటంటే అత్యంత త్వరగా మొలిచేటువంటి పప్పు బాదం పప్పు. అంటే బాదం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ రోజు ఒక 10 రకాల కూరగాయలు నాటాను అనుకో, కాకరకాయ, పిస్తా పప్పు, ఆ పప్పు, ఈ పప్పు 10 రకాలు నాటాను అనుకో, అన్నిటికంటే ముందే చిగురించేది బాదం పప్పు. అన్నిటికంటే ముందు. అంటే పునరుద్ధాన శక్తికి గుర్తు. అందుకని ఇర్మియా గారు కూడా బాదం పప్పు గురించి మాట్లాడతాడు. గుర్తుందా మీకు? ఇర్మియా గారు కూడా బాదం పప్పు గురించి మాట్లాడతాడు. ఎక్కడ ఉంటది అది ఒకసారి. బాదం పప్పు అనేది ఎందుకు బైబిల్లో దేవుడు అహరోను కర్రకి ఇచ్చాడంటే, అత్యంత త్వరగా చనిపోయి తిరిగి లేచేటువంటి మొక్క బాదం పప్పు మొక్క. అదిగోండి 1వ అధ్యాయం 11. ఇర్మియా 1:11లో చూడండి. మరి యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలా అన్నాడు, ఇర్మియా నీకేమి కనపడుచున్నదని తెలియదు, అందుకు బాదము చెట్టు చువ్వ కనపడుచున్నది అంటాడు. బాదము చెట్టు చువ్వ 11లో. ఎందుకు? యెహోవా నువ్వు బాగా కనిపెట్టావు, నువ్వు చెప్పిన వాక్యం నెరవేర్చుకుని నేను ఆతుర పడుచున్నాను. అది సంగతి. అంటే ఆతురత అంటే అత్యంత త్వరగా. ఇర్మియాకి దేవుడు ప్రత్యక్షమై అదే చెట్టు చెప్పు అంటాడు. ఇట కళ్ళు తుడుచుకొని, దేవా అది బాదం చెట్టు దేవా అంటాడు. అప్పుడు దేవుడు ఏమంటాడంటే ఓకే కదా, సో నేను చాలా తొందరగా ఈ పని చేస్తానంటాడు కింద. అంటే అర్థం ఏంటంటే బాదం పప్పు అనేది అతి త్వరగా అది చీల్చుకొని భూమిని తిరిగి లేస్తుంది. అంటే అతి త్వరగా పునరుద్ధానం అయింది ఆ మొక్క. అంటే దేవుని యొక్క నిత్య శక్తికి అతి గుర్తు. దేవుని యొక్క వేగంగా ఆయన తీసుకునే నిర్ణయాలకు బాదం చెట్టు గుర్తు. అలా అందుకని బాదం మొక్కలు ఎందుకు మొలిసినాయి అహరోను కర్ర కంటే, అది త్వరగా వేగంగా దేవుని యొక్క శక్తి, దేవుడు తిరిగి లేపుతాడు, తిరిగి పునరుజ్జీవింపజేయగలుగుతాడు అనే శక్తికి ప్రత్యక్ష నిదర్శనం బాదం మొక్క. సో అందుకని చెప్పి బాదం పువ్వులతో కూడినటువంటి మొక్క మొలిచిందనమాట. ఓకేనా నాన్న? క్లారిటీ అయిందా? అడిగినటువంటి వ్యక్తి క్లారిటీ అయిందా? బాదం ఎందుకు పెట్టాడు ఇన్ని ఉండగాని? అంతేనా? కాంక్రీట్ లాంగ్వేజ్ కదా అలా. ఓకే రైట్. ఇక్కడ ఇందాక చెప్పా కదా, రూబేనీయులు కూడా ఎందుకు జాయిన్ అయ్యారు ఆ రెబిలియన్ లో అనేది కూడా మీకు ఇందాక చెప్పాను. రైట్. నెక్స్ట్ రెండవ అణుపు దగ్గర ఇదిగోండి, ఎందుకు ఈ కోరహగాడి తిరుగుబాటు చేశాడంటే, లేవీకి ముని మనవడును, కహాతు మనవడును, ఇస్సారు కుమారుడకు కోరహు. వీడెవడో కాదు, సాక్షాత్తు చాలా దగ్గర బంధువు అవుతాడు మోషే. ఇక రూబేనీయులలో ఏలియాబు కుమారులైన దాతాను, అభిరాములు కూడా ఉన్నారు. అంతేకాదు దాదాపుగా 250 మంది, ఇదిగోండి 250 మంది ఆ తిరుగుబాటులో పార్టిసిపేట్ చేస్తారు. వాళ్ళు కూడా మామూలు వాళ్ళు కాదు, ప్రధానులు 250 మంది ప్రధానులు. అంటే మీరు ఆలోచించుకోండి. ఎందుకు అని అంటారంటే సింపుల్. కోరహు లేవీయుడు, కోరహు మోషేకి దగ్గర బంధు. మోషే ఆరోనులు కోరహు ముగ్గురు లేవి గోత్రానికి చెందిన కహాతీయులే. ఈ ముగ్గురు కహాతీయులే. మోషే కహాతీయుడే, ఆరోను కహాతీయుడే, కోరహు గారు కూడా కహాతీయుడే. కోరహు వంశం గుడారంలోని అత్యంత పవిత్రమైన మందసాన్ని మోసే బాధ్యత కలిగి ఉన్నారు. అది సంగతి. వీడి బాధల్లా ఏంటంటే వీడు మోస్తున్నాడు కానీ వీడికి అధికారం లేదు. కోరహు గారి వాదన ఏంటంటే వస్తువులు మోసేది మేము, కానీ దేవుడి ముందు దూపం వేసే హక్కు మాత్రం అహరోనుదా అనేటువంటి వీడి ఆధ్యాత్మిక అసూయ అనమాట. దీని హిబ్రూలో కెనా అంటారు. కెనా అంటే అసూయ. వీడికి అసూయ వచ్చింది. ఈ అసూయలో రూబేనీయులు కూడా పార్టిసిపేట్ చేశారు. ఓకే, రూబేనీయుల కేంద్రబాబు గోళ అంటే మా జ్యేష్ఠత్వ హక్కును మోసే లాక్కున్నాడు కదా, రాజకీయంగా వీళ్ళకున్న తిరుగుబాటు అలా. ఓకే, సో ఇప్పుడు దేవుడు అక్కడ వాళ్ళందరికీ క్లారిటీ ఇచ్చాడు అహరోను చిగురించిన కర్ర ద్వారా. ఆ రోజు ఆ తెగులతో చాలా మంది చచ్చిపోతారు. మీ అందరికీ తెలుసు, 14,700 మంది ఆ ప్లేగు వల్ల, ఆ తెగులు వల్ల చచ్చిపోతారు. ఓకే, ఇప్పుడు మీకు చెప్పింది అహరోను చిగురించిన కర్ర అనే సందర్భం అంతా 17వ అధ్యాయంలో ఉంటది. 16వ అధ్యాయంలో కోరహు గారి తిరుగుబాటు ఉంటది.
అహరోను కర్ర సందర్భం 17వ అధ్యాయంలో మీకు కనపడుతుంది. ఓకే, నెక్స్ట్ 4వ మలుపు. ఏంటి సార్ 4వ మలుపు అని అంటే, అప్పటిదాకా ప్రజల తిరుగుబాట్లు మనకు కనపడితే 4వ మలుపులో మోషే గారి వ్యక్తిగత వైఫల్యం కనపడుతుంది. 19 అధ్యాయాల వరకు ప్రజల వైఫల్యం, 20వ అధ్యాయంలో నాయకుడే వైఫల్యాల పుస్తకమే సంఖ్యాకాండం. విషాదాలు, వైఫల్యాలు, ఏడుపులు, ఒక్క చిరునవ్వు ఉండదండి సంఖ్యాకాండంలో ఒక్క చిరునవ్వు రాదు. సంఖ్యాకాండం అంతా ఏడుపు పిక్చర్, అంతా ఏడుపు కొట్టు సినిమా, అంతా శవాలు. రోజుకండి మీకు చివరి రోజు చెప్తారు, రోజుకి ఎన్ని శవాలు వేసినా చివరి రోజు చెప్తారు. అది మరణ మృతంగాలన్నమాట. రోజు శ్మశానాలే, రోజుకి ఎవడు పోతాడో తెలియదు. తెగుళ్ళ మీద తెగుళ్ళు, లక్షల మందిని పీకు తినింది అనమాట. అలా ఓకేరా. ఇప్పుడు మనకి 19వ అధ్యాయంలో తెగులు వస్తుంది మనకి. ఇక్కడ ఎర్రని పెయ్యి గురించి మీరు వినే ఉంటారు కదా. ఎర్రని పెయ్య, ఎప్పుడు ఎరుషలేం కట్టాలన్నా సరే ఎర్రని పెయ్యిని తీసుకురావాలి, ఎర్రని పెయ్యిని ఇచ్చేయాలి అంటారు. ఆ సందర్భం వచ్చేది మనకి ఇక్కడ 19వ అధ్యాయంలో వస్తుంది. ఎందుకు 19వ అధ్యాయంలో వస్తుంది అంటే, వీళ్ళ తిరుగుబాట్ల వల్ల భయంకరమైనటువంటి తెగులు పుట్టింది. ఆ భయంకరమైనటువంటి తెగులు అది ఒక్కొక్కడు వెళ్ళి ప్రత్యక్ష గుడారంలో బలిస్తే పోయే తెగులు కాదు. అందుకని మొత్తం ఇశ్రాయేలు సమాజం మొత్తం మీద అందరి మీద కలిపి ఒక ఎర్రని పెయ్యని తీసుకురమ్మని చెప్పి అక్కడ బలిస్తాడు. అది మీకు 19వ అధ్యాయంలో శిరస్నానము చేసి యాజకులందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకుని బతకాలనేది 19వ అధ్యాయం. దాదాపుగా 19వ అధ్యాయంలోనే మొత్తం చచ్చిపోతారండి. 19వ అధ్యాయంలో ఆ తెగులు దెబ్బకి 19వ అధ్యాయంలో మొత్తం టోటల్ గా 95% ఓల్డ్ జనరేషన్ అంతా చచ్చిపోయింది. పాత జనరేషన్ అంతా చచ్చిపోయింది మనకి. ఎక్కడ 19వ అధ్యాయం. అప్పుడు దేవుడు ఏం చెప్తాడంటే హిస్సోపుని తీసుకురమ్మని చెప్తాడు మనకి. ఎక్కడ హిస్సోపు, పవిత్రుడైన తర్వాత వాడు హిస్సోపుని తీసుకొని నేలలో ముంచి గుడారం మీద సమస్త మనుషుల మీద వేయాలి అని చెప్తాడు అనమాట. అలా 20వ అధ్యాయం నుంచి కొత్త జనరేషన్ వచ్చేసింది మనకి. సంఖ్యాకాండం 20 నుంచి కొత్త జనరేషన్. వెరీ గుడ్. ఇదిగోండి 20వ అధ్యాయంలో పాత జనరేషన్ చచ్చిపోద్ది. పాత జనరేషన్ లో భాగంగా మిరియాము అహరోనులు కూడా చనిపోతారు. మిరియాము అహరోనులతో కలిపి మొత్తం పాత జనరేషన్ మొత్తం చచ్చిపోయింది. ఎక్కడ 19వ అధ్యాయంలో వచ్చిన తెగులు ద్వారా చచ్చిపోతారు, మొత్తం టోటల్ చచ్చిపోతారు. ఇక 20వ అధ్యాయంలో నాయకుడిగా మోషే గారు వైఫల్యం చెందటం, మోషే గారు బండను కొట్టడం జరిగింది. మోషే గారి బండను కొట్టడం గురించి మీరు అందరూ విన్నారా? ఎందుకు బండను కొట్టాడంటే అహంకారంతో కాదు. సోపు ఫోటో ఉంటే పెట్టండి, పెడదాం లేదా. ఏనా ఎందుకు మోషే గారు కొట్టారంటే పైన వాళ్ళ అక్క చచ్చిపోయిందన్న బాధలో ఉన్నాడు ఆయన. 20వ అధ్యాయం 1లో మిరియాం చనిపోయింది. 21లో మిరియాం చచ్చిపోయింది. మరి మిరియాముతో ఆయనకి ఎన్నో అనుబంధాలు కదా. మోషే గారు నడిచాడంటే ఆ నడకలో సగం మిరియాము తల్లే. ఆవిడ సపోర్ట్ చాలా ఉంది. చిన్నప్పుడు చచ్చిపోతుంటే కాపాడింది ఎవరు? మోషేని కామెంట్ చేయండి. చిన్నప్పుడు నైలు నదిలో చచ్చిపోవాల్సిన వాడిని కాపాడి చివరికి అమ్మ దగ్గరికి చేర్చింది ఎవరు? మిరియాం. ఈయన ఫారెస్ట్ లో యుద్ధాలు చేస్తున్నప్పుడు నాట్యం ఆడి స్త్రీ సమాజానికి హెడ్ గా నుంచొని స్త్రీలందరినీ ముందుకు నడిపించిన నాయకురాలు ఎవరు? మిరియాం అనే గొప్పది అక్క. కానీ మధ్యలో గొడవ కూడా వచ్చింది వాళ్ళిద్దరి మధ్య 12వ అధ్యాయంలో హజేరోత్ దగ్గర. ఏదైనా సరే మిరియాం చాలా గొప్పది. ఆ తల్లి ప్రవక్త్రిగా కూడా వర్క్ చేసింది ఆవిడ. అలాంటి అక్క చచ్చిపోయింది. 20వ అధ్యాయంలో చచ్చిపోయింది. బాధలో ఉన్నాడు. వీళ్ళు ఈ లోపల వచ్చి మాకు అంజూరాలు కావాలి, ద్రాక్షలు కావాలి, డ్రై ఫ్రూట్లు కావాలి, బిర్యానీ కావాలి. బిర్యానీ కూడా అడుగుతురు వీళ్ళు. బిర్యానీ ఇరానోడు కనిపెట్టాడు కాబట్టి సరిపోయింది. లేదంటే అప్పుడు మాకు బిర్యానీ కూడా కావాలంటారు. థమ్సప్, కోలా, పెప్సీ కూడా కావాలంటారు వీళ్ళు అవసరమైతే. చూసారా? ఇదిగోండి వాళ్ళ కోరికలు చూడండి. అంజూరాలు లేవు, ద్రాక్షలు లేవు, దానిమ్మలు లేవు అని చెప్పి వాడు బాధ.
అరే నేను అక్క చచ్చిపోయి నేనే ఎడుతుంటే అంజూరాలు కావాలని మీరు ఎడుతారేందిరా? అది బుర్ర పని చేస్తుంది అసలు మీకు. నా అక్క చచ్చిపోయి నేను లబోదిబోని సమాధి దగ్గరికి ఎడుతుంటే ఆయన దగ్గరికి వచ్చి మోషే మోషే ఆయన చచ్చిపోయి సమాధి దగ్గర ఎడుతున్నాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మోషే మోషే అంజూరాలు తెస్తావా పోయి కత్త చెట్టు ఎక్కి మా వాళ్ళకి ఆకలి అవుతుంది అంటానండి. ఎంత కోపం వచ్చింది? పిచ్చి కోపం వచ్చింది. ఆ పిచ్చి కోపంలో తీసుకెళ్లిపోయి ఆ కోపంలో గబక్కన పొరపాటున మాట్లాడమంటే వెళ్ళి కొట్టి పడేశాడు. అర్థమైందా? అదేనన్నా దూషించాడు. ఎందుకు దూషించాడు? ఊరకనే దూషించలేదు వాళ్ళని. ఈ ఈ గొంతము కోరికలు అడిగారని దూషించారు. కాకపోతే దేవుడు ఎందుకు శపించాల్సి వచ్చింది మోషేని అంటే, వాళ్ళు ఏది అడిగినా వాళ్ళకి ఇవ్వటం నాయకుడి ధర్మం. నాయకుడి చేతుల్లో ఏమీ లేదు. దేవుడు ఏం చెప్పాడో అది చేయాలి. కానీ ఎక్స్ట్రా చేయకూడదు. అర్థమైందా? ఈ మధ్య ఏదో ఒక మీమ్ లో చూసా రజనీకాంత్ డైలాగ్ అట్టుకుంటా. ఏ సినిమాలో తెలియదులే కానీ ఈ మధ్య మీమ్స్ లో ఎక్కువ తిరుగుతుంది. నేను చెప్పిన దానికంటే ఎక్కువగా చేయకు, చెప్పిన దానికంటే తక్కువగా చేయకు, చెప్పింది మాత్రమే చేయంటాడు. కటింగ్ షాప్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎవడో పెట్టాడు. మధ్య అక్కడ చూసా. కటింగ్ షాప్ కి వెళ్ళినప్పుడట మీమ్ లో ఆ కటింగ్ షాప్ కి వెళ్ళి కట్ చేసుకునేవాడు ఆడ అంటుంటాడు. అతనితో రజనీకాంత్ డైలాగ్ పెట్టారు అక్కడ మీమ్ పోస్ట్ లో. నేను చెప్పిన దానికంటే ఎక్కువగా చేయకు, చెప్పిన దానికి తక్కువగా చేయకు, చెప్పింది చెప్పినట్టు చేయంటాడు. అట్లాగా చెప్పింది చేయాలి దేవుడు, ఎక్కువ చేయకూడదు. అలా చెప్పిన దానికంటే మోషే కాస్తంత ఎక్కువ కట్ చేశాడు జుట్టుని. అందుకనే దేవుడు ఏం చేశాడంటే మోషే కూడా దెబ్బేశాడు. ఎందుకు అనంటే దేవుడి యొక్క నిష్పక్షపాతం అర్థం కావాలి అక్కడ. అప్పటిదాకా మనుషులే కాదు మోషే గారు కూడా తప్పు చేస్తే దేవుడు శిక్షిస్తాడు, మమ్మల్నే కాదు అని చెప్పి దేవుడి యొక్క నిష్పక్షపాత ధోరణి దేవుడు 40 years వీళ్ళని ఎందుకు మళ్ళా రిటర్న్ చేశాడు? ఇప్పుడు మీకు అదే కదా క్వశ్చన్. ఎందుకు ఇలా వెళ్ళినటువంటి వాళ్ళు మళ్ళా ఇలా రిటర్న్ అయ్యారు ఎర్ర సముద్రం దగ్గరికి అని అంటే, ఈ 38 years పాటు వీళ్ళు ఎందుకు తిరుగులాడారంటే మీకు ఇందాక చెప్పా, అది వాళ్ళ కోరిక. అది ఇక్కడ వీళ్ళు ఏమన్నారు చూడండి. జనులు మోషేతో వాదించుచు ఏమన్నారు? మా సహోదరులు యెహోవా ఎదుట చనిపోయినప్పుడు, ఇది పాత జనరేషన్. చనిపోయినప్పుడు అంటే గతంలో తెగుళ్ళ ద్వారా చచ్చిపోయినప్పుడు వాళ్ళ గురించి మాట్లాడు. మేమును చనిపోయిన ఎడల ఎంతో మేలు అంటే వీళ్ళే కోరుకున్నారు. ఇంకా పాత జనరేషన్ కంప్లీట్ గా అవుతుంది. మేము కూడా ఇదే అరణ్యంలో చచ్చిపోతే ఎంత మేలు. అర్థమవుతుందా? మేము కూడా ఒక్క నిమిషం అండి, కాల్ ఏదో వచ్చింది. రైట్. మేము కూడా అరణ్యంలో చనిపోతే ఎంత మేలు అని వీళ్ళే కోరుకున్నారు కదా. వీళ్ళే కోరుకున్నారు. ఓకేనా? ఇంకా చూపిస్తాను మీకు, ఆగండి. 14వ అధ్యాయంలో వాళ్ళకు కోరిక ఉంది. ఎవరికి? సంఖ్యాకాండం 14. ఎందుకు దేవుడు రిటర్న్ చేశాడు వీళ్ళని? కాదేశ్ బర్నేయ నుంచి ఎందుకు వీళ్ళకి రిటర్న్ చేశాడు దేవుడు అంటే, వీళ్ళకు కోరిక ఉంది. 14వ అధ్యాయంలో ఏంటి ఆ కోరిక అంటే, ఈ అరణ్యములో మీ మేల చావలేదు. అది వీళ్ళ కోరిక ఏంటి చెప్పండి? ఈ అరణ్యంలో మేము ఎందుకు చావలేదు కదా. వీళ్ళకి కోరిక ఉంది కదా. దేవుడు మరి పాపం దేవుడు కోరిక అడిగితే తీర్చుకొని ఉండడండి పాపం. మన దేవుడు చాలా మంచి దేవుడు. మన దేవుడు బంగారు కొండ. నువ్వు ఏ కోరిక అడిగితే ఆ కోరికను తీరుస్తాడు. అర్థమైందా? నువ్వు మాంసం కావాలన్నావు అనుకో మాంసం ఇస్తాడు. నీళ్లు కావాలనుకో నీళ్ళు ఇస్తాడు. సావు కావాలన్నావు కదా సావిస్తాడు. ఏలియా యెజబెల్ వచ్చి ఏలియాని వెనకమా నుండి తరుముతుంది. ఏలియా సింధూర వృక్షం కిందకి వెళ్తాడు. వెళ్ళి మరణాపేక్ష కలిగిన వాడై నేను చనిపోతాను, నన్ను ఎందుకు ఉంచావు అని అడుగుతాడు. దేవుడికి పిచ్చకోపం. దేవుడికి ఎప్పుడు కూడా దేవుడు చెప్పింది చేయాల. నా వల్ల కాదు, నేను చేయను అంటే తీసేస్తాడు. మోషేకి కూడా అసలు వాస్తవానికి ప్రధాన యాజకత్వం మోషేకి రావాల్సింది. అర్థమైందా? మోషేకి రావాల్సింది. దేవుడు ఎందుకు అహరోనుకి ఇచ్చాడంటే, మోషే నువ్వు నాకు 5 సాకులు చెప్పావు, నువ్వు లేకపోతే నాకు జరగదనుకో, దిక్కు లేదనుకోబాక అహరోనుతో చేయించుకుంటా. ఓకే, వెళ్ళిపో, ఈ పని నువ్వు చేసుకో. ఎలీషాని అసలు దేవుడు ఎందుకు ఎంచుకున్నాడు? అసలు ఎలీషాని దేవుడు ఎంచుకునేవాడే కాదు.
ఎలీషా ప్రవక్తను దేవుడు ఎందుకు ఎంచుకున్నాడంటే, ఏలియా పుసుక్కున దేవుడి దగ్గరికి పోయి, చచ్చిపోతానయ్యా, నీ సేవ చేయలేనయ్యా, నా వల్ల కాదయ్యా, నాకు భయం వేస్తుందయ్యా అని అన్నాడు. దేవుడు పిచ్చ కోపం వచ్చింది. భయమా? సర్లే సర్దుకో, బట్టలు సర్దుకో. నువ్వు బయలుదేరుదువులే, వద్దులే. నేను అగ్ని రథాలు పంపిస్తాను, వద్దులే పద. నువ్వు ఎలీషాని చేయొద్దు, ఎలీషాని పెట్టుకుంటాను పద అని చెప్పి లేపడేసి ఎలీషాని తీసుకున్నాడు. అంటే దేవుడికి ఉన్న మైండ్ సెట్ ఏంటంటే, ఆయన దగ్గర కబుర్లు ఆడకూడదు. చెప్పింది నోరు మూసుకొని చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అర్థమైందా? ఇప్పుడు నేను నెల రోజుల నుంచి తెల్లారి 4:30కి లెగుస్తా నేను. ఇప్పుడు మీకు చెప్పాలి కదా! నేనంతా ట్యాప్ వర్క్ చేసుకోవాలి. నేను పొరపాటున లేచేటప్పుడు అద్దం ముందు కూర్చుంటాను. అసలు నాకు నిద్ర ఉండదండి. నిజం చెప్తున్నా. నేను అర్ధరాత్రి 2 గంటలకు అలా పడుకుంటానండి. 4:30కి లెగుస్తానండి. తెల్లారుజామున 4:30కి లెగుస్తానండి. 4:30, 5 గంటలకు అటు ఇటుగా లెగుస్తా. 4:30కి లెగుస్తా ఇంటి దగ్గర నుండి. 2:30 గంటలు నేను నిద్రపోతా. 3 గంటలు నిద్రపోతా. అద్దం ముందుకెళ్ళి మొహం కడుక్కుంటా. మీ మీ దగ్గర రావటానికి ఫేస్ మీద అలా నీళ్లు చల్లుకుంటా. పొరపాటున గనక నా హృదయంలో ఏంది నాకీ కర్మ? ఏంది పొద్దున్నే లెగవటం? ఏంది గోల అని అనుకున్నానంటే చచ్చానే ఆ రోజు నేను. చచ్చానే ఆ రోజు నేను చెప్తున్నా. చచ్చిపోతాను ఆ రోజు నేను. అనుకోకూడదు. 4:30కి భయంకరంగా కళ్ళు భారంగా ఉంటాయి నాకు. కళ్ళు భారంగా ఉండి లేచి అద్దం ముందుకెళ్ళినప్పుడు ఏమనుకుంటాడో తెలుసా? నువ్వా నాకు ఈ భాగ్యాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు. భారాన్ని ఇచ్చినందుకు కాదు. భాగ్యాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు. అంతే. నేనాయన పాదదాసుని మూసుకొని ఆయన పని నేను చేయాలి. మీరైనా అంతే. మీకు కూడా ఈరోజు ఒకటి చెప్తున్నా. 6:30కి కాసేపు పక్క మీద పడుకొని ఫోన్ పక్కన పెట్టుకోవటం, ఇంకా 7 అవ్వలేదని చెప్పి అరగొట్లతో ఇలా ఫోన్ వైపు చూస్తాం. లేపేస్తాడు. నువ్వు వద్దే వద్దు అసలు దేవుడికి. ఎవడికి కావాలి నీ తొక్కలో భక్తి? ఎవడికి కావాలండి? ఎవడికి కావాలమ్మా? మీలో 133 మంది ఉన్నారు. మీ హృదయాలను మీరు అడగండి. ఎంతమంది పొద్దున్నే భారంగా లెగుస్తున్నారు చెప్పండి క్లాసులకి? మీరు అవసరం లేదు దేవుడికి. దేవుడికి భారంగా లేసేవాడు వద్దు. ఆయన మైండ్ సెట్ మీకు తెలియట్లేదు. దేవుడి మైండ్ సెట్ మీకు తెలియట్లా. కొంతమంది నాకు తెలుసు, ఎందుకంటే నేను ఎక్స్‌పెక్ట్ చేయగలను. ఆన్ చేసుకొని పక్కన పెట్టుకొని పడుకుంటారు. ఎటా పడుకుంటారు నోరెళ్ళ పెట్టుకొని. 7కి లెగుత్తారు. అంత భారం అయిపోయాడా దేవుడు నీకు? ఎళ్ళిపో. అరే బాబు 4 AM బిర్యానీ కట పొద్దున్నే 3 గంటలకు లేచి పోతున్నారట వైజాగ్‌లో. 4 AM బిర్యానీకి. సిగ్గులేదు మనకి? సిగ్గులేదంట మనకి. 4 AM బిర్యానీకి లేసిపోతున్నారు. పొద్దున్నే అదేదో మా గుంటూరులో మొన్నేదో 'పెద్ది' అనే సినిమాకి ప్రీమియర్ షో 3కో 4కి ఏసారు. 2కి పోయి లెగుతున్నారు కుర్రోళ్ళు. దేవుడంటే భయం లేదు. దేవుడంటే భక్తి లేదు మనలో చాలా మందికి. భారం అనుకున్నావంటే నువ్వు దేవుడికి అవసరం లేదు. భాగ్యం అనుకునేవాడే దేవుడికి కావాలి. అర్థమైందా? వీళ్ళేమన్నారు చూడండి. వీళ్ళేమన్నారు చూడండి. ఈ అరణ్యమందు మీ నేల చావలేదు. ఓకే. కోరికదా? దేవుడు పైనుంచి తదాస్తు అన్నాడంతే. తదాస్తు. చెప్పాను కదా! దేవుడేమి చంపలా. దేవుడు వాళ్ళ కోరికను తీర్చాడు పాపం అంతే. కరుణాకర్ గాడికి విషయం తెలీదు పాపం. కరుణాకర్ గాడు ఏమంటాడు 40 ఏళ్ళు వాళ్ళని పట్టి పీడించి దేవుడేమి చంపలేదురా. వాళ్ళకి పాపం ఐస్ క్రీమ్ కావాలని అడిగితే మా దేవుడికి ఐస్ క్రీమ్ ఇచ్చే అలవాటు ఉంది. వాడు సావు కావాలన్నాడు కాబట్టి సావు ఇచ్చాడు అంతే సింపుల్ అక్కడ. అరణ్యంలో మీ నేల చావలేదు. ఇంకోటేమన్నారు చూడండి ఇక్కడ. ఇంకోటేమన్నారు చూడండి. మా భార్యలు, మా పిల్లలు కొలపోదురు. తిరిగి ఐగుప్తుకు వెళ్ళుట మాకు మేలు గదా! ఈ దండి దేవుడు పట్టుకున్నాడు. ఈ దండి దేవుడు పట్టుకున్నాడు. ఓకేరా. మీ డ్రీమ్ ఏంట్రా అబ్బాయిలు? మీ డ్రీమ్ ఏంట్రా అబ్బాయిలు? మీరు ఐగుప్తు వైపు వెళ్ళాలి. మీ డ్రీమ్ నెరవేరుస్తా. నెంబర్ 2 అలా వెళ్ళేటప్పుడు సావాలి. నెరవేరుస్తా. తదాస్తు అన్నాడంతే. ఒక్కసారిగా కారుకి రివర్స్ గేర్ పడి ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యారో మళ్ళా బుర్ర కారు వెనక్కి పోయి మళ్ళీ అక్కడే కూర్చుంది. ఇలా వెళ్ళేటప్పుడు మరి చావాలి 2 కోరికలు ఉన్నాయి పాపం వీళ్ళకి. ఒక్క కోరిక కాదు. అర్థమైందా? ఇలా 2 కోరికలు ఉన్నాయి. ఒకటేంటి ఐగుప్తుకి వెళ్ళాలి. రెండోది ఏంటి వెళ్ళేటప్పుడు సావాలి. వీళ్ళకి ఐస్ క్రీమ్ కావాలంటే ఐస్ క్రీమ్ ఇస్తాడు. మరి ఐస్ క్రీమ్ లో మళ్ళీ వెనీలా ఫ్లేవర్ అడిగారుగా.
మరి వెనీలా ఫ్లేవర్ ఇవ్వకపోతే దేవుడికి బాగోదుగా. ఐస్ క్రీమ్ కమ్ వెనీలా ఫ్లేవర్ కావాలి. అలాగా ఇలా 2 కోరికల్ని దేవుడు ఏం చేశాడంటే స్థిరపరిచాడు. 2 ఈజిప్ట్‌కి రావాలి మేము తిరిగి అనుకున్నారు. అది స్థిరపరిచాడు. రెండోది అలా ఎళ్ళేటప్పుడు సావాలనుకున్నాడు. అది స్థిరపరిచాడు. అందుకని కాదేష్ బర్నేయాలో కారుని దేవుడు యూటర్న్ తీసుకున్నాడు ఆళ్ళ కోరికను తీర్చడం కోసం. అర్థమైందా? యేసు దగ్గర తదాస్తు అన్నమాట అది. అలాగా, అలాగా వాళ్ళ కోరికను దేవుడు తీర్చాడు. కోరికను తీర్చి 14 అధ్యాయం 25 వచనంలో ఏమన్నాడో చూడండి. 14, 25లో ఏమన్నాడో చూడండి. అతని సంతతి దాన్ని స్వాధీనపరచుకోను. అమాలేకీయులు, కనానీయులు ఆ లోయలో నివసించున్నారు. రేపు మీరు తిరిగి ఎర్ర సముద్రపు మార్గమున అరణ్యమునకు ప్రయాణమై పొండే. మీరు ఐగుప్తుకి వెళ్తామన్నారు కదా. మీరు ఈజిప్ట్‌కి వెళ్దాం అనుకున్నారు కదా. ఓ పని చేయండిరా. ఎళ్ళండి బయలుదేరండి. మోషే బట్ట సర్దు, మొత్తం సర్దు. ఎటు పోవాలి దేవా? ఇంకో 100 కిలోమీటర్ల కనాను ఉంది. 150 కిలోమీటర్ల కనాను ఉంది. కనాను వద్దురోయ్. నా బిడ్డల కోరికను తీర్చే మంచి దేవుడిని. కాబట్టి వీళ్ళకి కనాను వద్దు అనుకున్నారు. వీళ్ళకి ఐగుప్తు కావాలన్నారురా ఈళ్ళు. మోషే కాబట్టి నువ్వేం చేస్తావంటే కారు వెనక్కి తిప్పు బిడ్డ అన్నాడు. వెంటనే కారు వెనక్కి తిప్పాడు. అప్పుడు మళ్ళా కారు యూటర్న్ తీసుకొని ఈజిప్ట్ వైపు బయలుదేరింది. అదే అన్నాడు చూడండి ఇక్కడ. తిరిగి ఎర్ర సముద్రపు మార్గమున అరణ్యమునకు ప్రయాణమై పొండారు. మరి యెహోవా మోషే అహరోనులకి ఇలాగున సెలవిచ్చాను. నాకు విరోధముగా సనుగుచుండి చెట్ట సమాజమును నేను ఎంతవరకు సహింపబడెను. ఇశ్రాయేలు నాకు విరోధముగా సనుగుచున్న సనుగును నేను విని ఉన్నాను. నీవు వారితో యెహోవా వాక్కు ఏ విధంగా నా జీవము తోడు. ఇక్కడ జాగ్రత్తగా నా జీవము తోడు మీరు నా చెవిలో చెప్పినట్లు. ఏమన్నాడు ఇక్కడ? మీరు నా చెవిలో చెప్పినట్లు. ఏం చెప్పారు దేవుడి చెవిలో వీళ్ళు? చెప్పండి. వాళ్ళ 2 కోరికలు దేవుడి చెవిలో వాళ్ళు కోరుకున్న 2 కోరికలు ఏంటో కామెంట్ చేయండి. దేవుడి చెవిలో వాళ్ళు కోరుకున్న 2. బ్యాక్ టు ఈజిప్ట్. వెరీ గుడ్ మౌనిక. మరణం. వెరీ గుడ్. వారు నా చెవిలో చెప్పినట్లు నిశ్చయముగా నేను మీ ఎడల చేసేదను. మరి చేస్తాడు కదా. మన దేవుడు కోరికలు తీర్చువాడు. అర్థమైందా? సో చెవిలో చెప్పినట్లుగానే చేస్తానని చెప్పాడు కదా. అందుకని చేశాడు. ఇప్పుడు వాళ్ళ కోరిక ఉందిగా. ఏం కోరిక? ఐగుప్తులో మేము ఎలా చావాలన్నారు కదా. వాళ్ళ కోరికను తీర్చాడు. అయితే మీ శవములు అరణ్యములో రాలును. ఏమంటే నిజంగా చెప్పండి, మనలో మాట దేవుడు తప్పు ఏమైనా ఉందా? చెప్పండి పాపం. చెప్పండి, దేవుడు తప్పు ఏమైనా ఉందా? అరణ్యంలో వీళ్ళని రాల్చడం దేవుడు తప్ప కాదు. ఎందుకు కాదు? బతకాలని వాళ్ళకే లేదు. మరి దేవుడు ఎందుకు ఉంచుతాడు? లేపారు. సో పాపం వాళ్ళ కోరికను తీరుస్తాడు కాబట్టి వాళ్ళ శవాలను అరణ్యంలో కాల్చిపడేశాడు. ఓకేనా? గిఫ్ట్ ఇస్తున్నాడు అనమాట. మీ శవములు అరణ్యములో క్షయమగు వరకు మీ పిల్లలు ఈ అరణ్యములో 40 ఏండ్లు తిరుగులాడుదురు. మీ వ్యభిచార శిక్షను భరించదు. అనగా దేశమును గూర్చి చెడ్డ సమాచారము చెప్పిన మనుషులు యెహోవా సన్నిధిలో తెగులు చేత చచ్చిపోతారు. ఇలాగ మీకు రిటర్న్ జర్నీ చేశారు కదా. రిటర్న్ జర్నీలో 18 స్టాపులు 18 స్టాపుల గుండా మళ్ళా ఎర్ర సముద్రం దగ్గరికి తీసుకెళ్ళాడు. ఐగుప్తు బోర్డర్ దాకా తీసుకెళ్ళాడు. వాళ్ళ కోరిక ప్రకారంగా చంపేసి మరలా రిటర్న్ జర్నీ అక్కడ మళ్ళా యూటర్న్ తీసుకుని కారు మళ్ళా కాదేశ్కి వచ్చింది. సింపుల్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, ఇది కాదేశ్ బర్నేయ. వి షేప్ కదా. వి షేప్ లో ఇక్కడ కాదేశ్ ఉంటది కదా, ఇక్కడ సీనాయి ఉంటది కదా. ఇదంతా కూడా ఎర్ర సముద్రం కదా. ఇదంతా కూడా ఎర్ర సముద్రం. మేము ఐగుప్తుకి ఎలా పోవుదాం అన్నారు కదా. ఇక్కడ వెంటనే కనాన్ ఉంది కదా. ఇక్కడ కాదేశ్ బర్నేయ నుంచి కారు యూటర్న్ తీసుకుంది. స్టాప్ 1, స్టాప్ 2, స్టాప్ 3, స్టాప్ 4, స్టాప్ 5, స్టాప్ 6, స్టాప్ 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18 మొత్తం 18 స్టాపులు ఇలాగ యూటర్న్ తీసుకుంది కారు.
ఈ 18 స్టాపుల్లో వీళ్ళ కోరిక తీరింది. దాదాపుగా ఈజిప్ట్ బోర్డర్‌కి వెళ్లారు. రెండో కోరిక తీరింది. సచ్చి వదులుకున్నారు. ఇలాగా ఈ మధ్యలో పుట్టిన ఈ పిల్లలు ఇక్కడికి తిరిగి చేరారు. ఇదిగోండి. ఆ స్టాపులు ఎలా ఉన్నాయో మీకు చూపిస్తాను చూడండి. ఇదిగోండి. కాదేష్ బెర్నేయాలో నుంచి రిమ్మోన్ పెరెస్‌కొచ్చారు. రిమ్మోన్ పెరెస్ నుంచి కెహెలతాత్‌కొచ్చారు. రిస్సాకొచ్చారు. రిస్సా నుంచి ఎజియోన్ గెబెర్, మిత్కా, హర్దాస్, మకెలో, తెరా, హష్మోనో, మోజోరోత్, మౌంట్ సీనాయ్ అంటే మళ్ళా సీనాయ్ దగ్గరికొచ్చి వస్తారనమాట ఈళ్ళు. మౌంట్ సీనాయ్, బెనే జకిన్ ఇదంతా కూడా ఎందుకు తీసుకొచ్చారంటే ఇదంతా కూడా ఈజిప్ట్ బోర్డర్ అనమాట. వీళ్ళకి ఈజిప్ట్ రావాలనుకున్నారు కాబట్టి ఈజిప్ట్ తీసుకొచ్చారు. బానే జఖాన్, మౌంట్ సెఫోర్, జొద్బాహా, బెనే జకాన్, అబ్రోనా, యామ్సూఫ్ అంటే తెలుసు కదా. యామ్సూఫ్ అంటే ఏంటో కామెంట్ చేయండి నాకు. యామ్సూఫ్ అంటే ఏంటో కామెంట్ చేయండి. మీకు చెప్పాను నేను. మేబీ యామ్సూఫ్ గురించి ఎప్పుడు చెప్పానో తెలుసా మీకు? ప్రశ్నలు జవాబుల్లో చెప్పా. ప్రశ్నలు జవాబుల్లో చెప్పా. ఎర్ర సముద్రం యామ్సూఫ్ అంటే రీడ్ సీ, నాట్ రెడ్ సీ. ఎర్ర సముద్రం కాదు. ఏ సముద్రం అని చెప్పాను మీకు? కామెంట్ లో వచ్చారు ఆ రోజు మీరు ఇక్కడ ఎంతమంది జాయిన్ అయ్యారు? ఆ రోజు శనివారం జరిగింది మనకి క్లాస్ యామ్సూఫ్ గురించి. రెల్లు సముద్రం. వెరీ గుడ్. ఎర్ర సముద్రం కాదు, వాస్తవానికి రెల్లు అక్కడ యామ్సూఫ్ అంటే అప్పుడు ఈ మధ్యలో ఈ 18 స్టాపుల్లో 38 ఏళ్ళు పట్టింది. 18 స్టాపులు. 18 స్టాపులు 38 సంవత్సరాలు పట్టిందండి 18 స్టాపులకి. ఈ 38 ఏళ్లలో పిల్లలు పుట్టారు. ఆ పిల్లలకి మనవళ్ళు పుట్టారు. ఇలాగా సంసారాలు జరిగినప్పుడు ఈ 18 స్టాపుల్లో కొన్ని లక్షల మంది పిల్లలు అలా పుట్టుకుంటూ వచ్చారు. ఈ లక్షల మంది. పాత జనరేషన్ పోయింది. కొత్త జనరేషన్ వచ్చింది. ఓకేనా? సో పాత జనరేషన్ కోరికను తీరుస్తూ వాళ్ళని అక్కడే చంపేశాడు. కొత్త జనరేషన్ ని మళ్ళా తీసుకొచ్చి మళ్ళా కాదేశ్ బర్నేయాలో పెట్టాడు. అలా ఇదిగోండి ఇదంతా 33వ అధ్యాయం. సీనాయి అరణ్యం నుంచి బయలుదేరి కిబ్రోత్ హత్తావా దగ్గర కిబ్రోత్ హత్తావా నుంచి హజేరోత్ నుంచి మళ్ళా బయలుదేరి వెనక్కి వస్తున్నారు వీళ్ళు. హజేరోత్ అంటే మళ్ళీ వెనక్కి. కిబ్రోత్ అసలు కిబ్రోత్ హత్తావా, హజేరోత్, రిత్మా, రిమ్మోన్, పారేన్, లిబ్నా, రీసా, కెహలత్ ఇవన్నీ కూడా కాదేశ్ అనబడిన సీనాయిలోకి మళ్ళా ఎలా వెళ్ళారు అనేటువంటిదంతా ఇక్కడ ఉంటదన్నమాట. ఇదిగోండి. ఓకేనా? ఇలాగా గుడారాలు వేసుకొని లక్షల మంది 18 క్యాంపుల్లో తిరుగుతూ 38 ఏళ్ళు సంచరిస్తూ పాతోళ్ళు చచ్చిపోయి కొత్త సరుకు పుట్టిందనమాట అక్కడ. అలా కొత్త సరుకు పుట్టింది. ఓకేనా? ముగించేస్తాను ఇక. రైట్. ఇలా మీరు 33వ అధ్యాయానికి రావచ్చు మీరు ఇక్కడ. ఇలా దేవుడు వాళ్ళతో చెప్పినట్లుగా వాళ్ళని మరలా తిరిగి ఇదిగోండి యెసోన్ గెబెర్ ఇక్కడ ఉంటుంది చూడండి. హస్మోనా నుండి బయలుదేరి మొజరెతులు, హర్మగిద్దాలోలు, ఎస్బాతా, అబ్రోన్ ఇవన్నీ మీరు చదువుకోండి. 33వ అధ్యాయం బాగా చదువుకోండి మీరు. ఓకేనా? 33వ అధ్యాయం చదువుకున్నప్పుడు 2వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం కూడా వెళ్ళిపోయింది మీకు. ద్వితీయోపదేశకాండం 2 1. ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 1వ వచనంలో ఏమన్నారో చదవండి. మరియు యెహోవా నాతో చెప్పినట్లు మనము తిరిగి ఎర్ర సముద్ర మార్గమున అరణ్యమునకు ప్రయాణమైపోయి. అది సంగతి. తిరిగి అన్నాడు చూసారు. తిరిగి అంటే యెహోవా ఎర్ర సముద్ర మార్గమున అరణ్యమునకు ప్రయాణమైపోయి బహుదినాలు మన్యము చుట్టూ తిరిగి అది తిరిగి అది అంటే రివర్స్ గేర్ పడింది అనమాట అక్కడ మనకి. అలా సో అలాగ మనకి 20వ అధ్యాయంకి వచ్చినప్పటికి వడపోత మొత్తం జరిగిపోయి కొత్త జనరేషన్ పుట్టుకు రావటం అనేది జరిగింది. ఎన్నో అధ్యాయంలో? 20వ అధ్యాయంలో జరిగింది. సో 20వ అధ్యాయం నుంచి 20వ అధ్యాయం మధ్య భాగం నుంచి కొత్త వాళ్ళు మళ్ళా పుట్టుకు రావటం, కొత్త జనరేషన్ పుట్టుకు రావటం ఇదంతా కూడా మీకు 20వ అధ్యాయంలో కనపడుతుంది. అలా మనకి 4వ మలుపు అయిపోయింది. 5వ మలుపు బిలాం. ఇప్పుడు కొత్త జనరేషన్ వచ్చింది కదా. కొత్త జనరేషన్ తో దాదాపుగా
మొయాబు దాకా వెళ్ళిపోయారు. ఇదంతా తిరిగి మొయాబ్ అంటే ఇది ఎక్కడ ఉంటది? మొయాబ్ అంటే తెలుసు కదా మీకు. మొయాబ్ ఎక్కడ ఉంటది? ఎరికో పక్కన బోర్డర్ లో ఉంటది మొయాబ్. ఇదిగోండి ఇలా మీకు కాదేశ్ బర్నయా నుంచి ఇక్కడికి వెళ్తారు, మొయాబుకి వెళ్తారు. ఈ మొయాబు పక్కనే కనాన్ ఉంటది. ఇలా మొయాబు దగ్గర లాస్ట్ స్టాప్ మొయాబు. ఈ లాస్ట్ స్టాప్ లో జరిగినటువంటి సంఘటన బిలాము సంఘటన. ఇది 5వ మలుపు. బిలాము సంఘటన 5వ మలుపు. ఈ 5వ మలుపు 6వ మలుపు రేపు చెప్తాను మీకు. ఓకేనా? బిలాము దగ్గర ఏం జరిగింది, బిలాము ఏం చేశాడు అనేది మీకు రేపు చెప్తా. 4 మలుపులు అర్థమైనయా లేదా? ఈ రోజు మీకు ఎంతవరకు క్లారిటీ వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈరోజు మీకు మోషే కొట్టిన బండ క్రీస్తేనా అన్న లిటరల్ గా క్రీస్తు కాదు తల్లి. అంటే బండ ఏమి యేసుప్రభు ఏమి బండగా మారిపోయాడని కాదు అక్కడ మీనింగ్. నిజంగా యేసుప్రభు వారు బండగా మారిపోయాడు అనుకుంటే ఏదో వెంకటేశ్వర స్వామి బండగా మారినట్టుగా ఒక ఉంటది రామాయణంలో ఒక ఆవిడ బండగా మారుంటది, ఆవిడ పేరు ఏదో ఉంటది. అలా కాదమ్మా. బండ అంటే అది కాదు. బండ అనేది కరెక్ట్ ట్రాన్స్లేషన్ కూడా శైలము అని అర్థం అమ్మ. అక్కడ కొండ, రాయి, నా కోట, నా బండ, నా శైలం అని అర్థం. అక్కడ మోషే బండను కొట్టిరి అంటే అర్థం ఏంటంటే ఆయన విసిగించారు అని అర్థం. అంతే తప్ప లిటరల్ గా యేసు ప్రభు వారు ఏమి ఒక స్టోన్ గా ఏం మారిపోలేదు అక్కడ. అహల్య, వెరీ గుడ్ వెరీ గుడ్, అహల్య అంతే. మీకు ఇంకేమన్నా 2 నిమిషాలు టైం ఉందంటే మీకేమైనా చిన్న చిన్న ప్రశ్నలు ఉంటే ఇప్పటిదాకా చిన్న ప్రశ్నలు ఏమైనా ఉంటే అడగండి. ఇప్పటిదాకా మీలో ఎంతమందికి ఇప్పటిదాకా కాదేశ్ బర్నయా నుంచి వీళ్ళు మళ్ళా తిరిగి రిటర్న్ జర్నీ చేశారని ఇప్పటిదాకా మీకు ఎంతమందికి తెలుసు? తెలియకపోతే తెలియదు అని చెప్పి. ఇది కొత్తగా మేము నేర్చుకున్నామన్నా, మాకు అసలు ఎంత డీటెయిల్ గా తెలియదు, ఇప్పుడు మాకు క్లారిటీ వచ్చింది సంఖ్యాకాండం అనే వాళ్ళు నాకు కామెంట్ చేయండి కదా. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. 8:17 ఎక్స్ప్లెయిన్ చేయండి అన్న. ఏముంది నాన్న 8:17లో? ఏముందంట? అంత గొప్ప సంగతులు ఏమున్నాయి 8:17లో అంటే నేనే చెప్పుదును కదా. అవునా? ఏముంది ఇక్కడ? మనుషులలో పశువుల్లో ఇశ్రాయేలులో తొలిచూలి అయినది యావత్తు నాది. ఓకే, అవును, దేవుడిది. ఐగుప్తు దేశంలో తొలిచూలి అయిన ప్రతి వాణిని నేను సంహరించిన వాడను. అవును. ఇది ఎందుకు చెప్పాడంటే నాన్న, వారిని నా కొరకు ప్రతిష్ఠించుకుంటుని. అంటే ఇప్పుడు ఇక్కడ ఎందుకు చెప్పాడంటే, ఐగుప్తులో తొలిచూడు సంతానం అందరినీ కూడా ఫరోగాడి వీళ్ళని చెప్పమని చెప్పాడు కదా. వాస్తవానికి తొలిచూడు సంతానం ఏం చేయాలి? దేవుడికి ప్రతిష్ఠించబడినప్పుడు వాళ్ళకి దేవుడికి అంకితం చేయబడాలి. సో అలాగ దేవుడు ఐగుప్తులో ఉన్నటువంటి వాళ్ళని దేవుడు తను ఓన్ చేసుకొని వీళ్ళని దేవుడు వేసేసాడని అర్థం. అంతే. అక్కడ అదొక సర్కాస్టిక్ లాంగ్వేజ్ నాన్న, అంతే అది. ఓకేనా? ఇంకా మీకు ఇంకా క్లియర్ గా చెప్తాలే. ఇంకా నీకు కావాలంటే నీ పూర్తి డౌట్ ఎక్స్ప్లెనేషన్ కాదు, నీకు అక్కడ ఏం అనుమానం ఉందో, ఏ పాయింట్ నీకు ఇబ్బందిగా ఉందో నాకు చెప్పు. రైట్, ఓకేనా నాన్న? అర్థమైందా? పాయింట్లన్నీ మీకు అర్థమైనాయి? ఈ రోజు క్లాస్ అర్థమైందా? ముఖ్యంగా పర్లేదు కోటేశ్వరి, వెరీ గుడ్ తల్లి. మ్యాప్ ఇస్తానమ్మా, మ్యాప్ ఇస్తాను, ఇబ్బంది ఏం లేదు. మ్యాప్ నేను ఇవ్వచ్చు కానీ ఈ క్రియేట్ చేసి స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయి అంతే. కంటెంట్ మిస్టేక్ లేదు కానీ చిన్న స్పెల్లింగ్ మిస్టేక్స్ పడుతున్నాయి. అది మళ్ళా మీరు దాన్ని సీరియస్ గా తీసుకుంటే స్పెల్లింగ్ మిస్టేక్స్ వస్తాయని ఆపుతున్నాను. అన్న మీ చదువు గురించి చెప్పండి అంటే ఏం చెప్పాలి అన్న? క్లియర్ గా అర్థమైందన్న. వెరీ గుడ్ అన్న, మీకు అర్థమైతే చాలు నాకు. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ ఓకేనా? కాబట్టి క్షేమంగా స్వరూప్ ట్రైబ్స్ కోసం. ఓకే రైట్ నాన్న, జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా చదువుకోండి. 6 మలుపులు కలిగినటువంటి సంఖ్యాకాండాన్ని మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఓకే, సమయం 8:30 అయింది. బీజ్ రిడక్షన్, లైట్ రోడ్, బాయ్.